శ్రీ గురుభ్యో నమః. ఆహ్, అభ్యాస సాధన ఆన్‌లైన్ సత్సంగానికి స్వాగతం. ఇది మనం మార్చ్ 22న రికార్డ్ చేస్తున్నాము. ఆహ్, హ్మ్, మనం డిసెంబర్‌లో అరుణాచలంలో కలుసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ 3 నెలలకి ఈ ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సత్సంగం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన పద్ధతేంటంటే ప్రతి 3 నెలలకి ఆహ్, వ్యక్తిగతంగానే ప ప కలుసుకోవటం గాని, ఆన్‌లైన్ మాధ్యమం గాని కలుసుకుందామని మన ప్రణాళిక. సో, ఆ పరంపరలో మళ్ళీ ఇప్పుడు ఈ ఈ దఫా మనం గూగుల్ మీట్ ద్వారా కలుసుకుంటున్నాం. సో, దీనికి ఇంతకుముందు జరిగినట్టు అజెండాలేమి నిర్మించుకోలేదు మనం. ఐ థింక్ వి ఆర్ ద గ్రూప్ హాస్ మెచ్యూర్డ్ ఎనఫ్. సో, మనం నేరుగా ఆహ్, ఆహ్, విషయంలోకి వెళ్ళిపోవచ్చు. ఉపోద్ఘాతాలేం లేవు. కాబట్టి మనం ఏంటంటే ఇఫ్ యూ జస్ట్ రైజ్ యూర్ హ్యాండ్ మీకు ఏమైనా ప్రశ్న అడగాలంటే ఆహ్, జస్ట్ రైజ్ ఇట్ అండ్ దెన్ వి విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. రాజేంద్ర కొణ్యాలగూడ గారు జాయిన్ అవుతారు త్వరలో. ఆహ్, ఆహ్, దాని తర్వాత మనందరం చర్చించుకోవచ్చు. ఆహ్, ప్రారంభ వాక్కులు ఆహ్, ఆహ్, రమణ శర్మ గారిని ఒక 2, 3 నిమిషాలు ఆహ్, ఆహ్, అడ్రెస్ దాన్ చేయమని. నేను మొత్తం ఐ వాంటెడ్ టు బి విట్‌నెస్. ఈ మధ్యన దాని మీద ఎక్కువ డిస్కషన్ అయింది కదా! అది. రైట్. కానీ సో భారత్ గురించి చాలా మంది మన ఈ మధ్యన గ్రూప్‌లో అప్పుడప్పుడు డిస్కషన్స్ బాగా జరుగుతున్నాయి. అంటే కొంచెం క్వాలిటేటివ్ పార్టిసిపేషన్ ఉందేమో అనిపించింది. చాలా మంది ఓకే. అది అంటే స్పాంటేనియస్‌గా ఎవరైనా రైజ్ చేస్తుంటే మనం స్పాంటేనియస్‌గా స్పందించడం. క్వాలిటీ ఆఫ్ పార్టిసిపేషన్ ఈస్ గుడ్ అనిపించింది నాకు ఈ మధ్యన. అది. నాకు ఏమనిపిస్తుందంటే, అంటే అందరం కూడా కొంచెం మెచ్యూరిటీ రావటం వల్ల పరిపక్వత వస్తుంటతోటి మనకొచ్చే ఆలోచనలు దాని తాలూకు ప్రశ్నలు గూడా వాటిలో గూడా కొంచెం పరిపక్వత కనిపిస్తుంది. అది నేను గమనిస్తున్నాను. ఇది మనం యాక్చువల్లీ మన సమూహాన్ని అడగాలి. వాళ్ళు వాళ్ళు గమనిస్తున్నారా లేదా అని మనం చెప్పుకోవటం కాదు. సో కానీ విశేషం ఏంటంటే ఈ చాలా మంది డిఫరెంట్ టెంపర్‌మెంట్స్ ఇప్పుడు కొంతమంది సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది. కానీ ఎక్స్‌ప్రెస్ చేసే అలవాటు ఉండదు. డిఫరెంట్ టెంపర్‌మెంట్స్. సో, కొంతమంది సైలెంట్‌గా పార్టిసిపేట్ చేస్తారు. సో, ఇలా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ మాయాశక్తి అనిపిస్తుంది నాకు. చేత ఓకే. రమణ శర్మ గారు అండ్ కిరణ్ గారు వెరీ గుడ్ ఈవెనింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో, లాస్ట్ టైమ్ మనం కలిసిన మీటింగ్ అరుణాచలంలో ఇట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్. ఇట్ వెంట్ వెరీ వెల్. సో, దాని తర్వాత అదిచ్చిన ఆ ఇగ్నైట్ గాని లేకపోతే ఆ ఎంకరేజ్‌మెంట్ గాని ఇట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ మీ సార్. సో, రీసెంట్‌గా ఒక డిస్కషన్ నడుస్తుంది సార్ యాక్చువల్‌గా. సో, ఎవరు పాయింట్ రైజ్ చేశారో బహుశా నాకు తెలిసి ప్రదీప్ గారు అనుకుంటాను. ఇక్కడ ఆత్మ అనే దానికి మనకిచ్చే డెఫినిషన్ సో, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సో, ఈ డిస్కషన్ నడుస్తుంది సార్ యాక్చువల్‌గా. ఐ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ అక్కడ. ఇక్కడ ఏంటంటే, ఇది పరమాత్మ, జీవాత్మ 2గా విభజించాము అనుకుంటే, జీవాత్మకు ఖచ్చితంగా ఏదైనా దీనికైనా కూడా మనకు ఒక ఉపాధి అవసరం అని చెప్పేసి నేను అనుకుంటాను సార్. ఏదైనా జ్ఞానానికి. సో, జీవాత్మ లెవెల్‌లో అది మన శరీరం ఉపాధి అని అనుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో, పరమాత్మ లెవెల్‌లో మాట్లాడితే మనము, అప్పుడు ఉపాధి ఏదవుతుంది? ఒకవేళ ఈ ఉపాధి విశ్వం మొత్తం ఒక ఉపాధి పరమాత్మకు అని అనుకుంటే, కానీ యాస్ పర్ అద్వైత అసలు ఇక్కడ ఈ మొత్తం విశ్వమే సృష్టి చేయబడలేదు కదా! అటువంటప్పుడు ఈ పరమాత్మకు ఉపాధి ఏమి అయ్యుండొచ్చు? అనేది క్వెషన్ సార్. యామ్ ఐ కన్వీనర్ క్లియర్? తీసుకో. యామ్ ఐ ఆహా! క్లియర్? పరమాత్మకు ఉపాధి ఏమిటి? అది సింపుల్‌గా ప్రశ్న. రైట్ సార్. పరమాత్మకు ఉపాధి ప్రపంచమే. రైట్ సార్. అది ఉపా ఉపాధి అనేది మీరు ఫస్ట్ వి షుడ్ బి క్లియర్. మీరు మీరు శరీరాన్ని ఉపాధి అనుకున్నప్పుడు ఇదొక హార్డ్ మెటీరియల్‌గా ఒక ఒక ఆకారంతోటి ఉంటుంది అనేటువంటి భావనలో ఉంటారు. ఉపాధి అనగానే ఒక మీడియం కాబట్టి ఒక ఇన్‌స్ట్రుమెంట్.
కానీ యాక్చువల్‌గా పరమాత్మకి ఉపాధి అనేది ఇది కూడా యాక్చువల్‌గా మన శరీరాలు గాని, మొత్తం ప్రపంచం గాని ఇట్ ఈస్ జస్ట్ శక్తి యొక్క విన్యాసం అది. పవర్ అక్కడ మెటీరియల్ లేదు. శక్తే దాని యొక్క వివిధ వివిధ అనేక రకాలుగా విజృంభిస్తుందన్నమాట. అది ఆ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు జీవ జగత్తు దగ్గర. జీవ దగ్గర స్టార్ట్ అయింది. సో, అదే అనేక రకాలుగా అదే అంటే ఇప్పుడు పాలు చిక్కగా ఉన్నవి కరడుగట్టి పెరుగయినట్టు, లేకపోతే వెన్న అయినట్టు ఇట్లాగే. సో, మీ శరీరం గాని, ఇవి గాని, అంతరాలు గాని ఏవైనా సరే ఆ శక్తే. అంతే కదా! సో, మొత్తం పరమాత్మ యొక్క మాయా శక్తి యొక్క విన్యాసము మొత్తం. జీవ జగత్తు 2 గూడా. అంటే సార్ ఇక్కడ సారీ టు డిస్టర్బ్ యూ సార్. సో, అంటే సో, యాక్చువల్లీ ఇక్కడ అంటే యాస్ పర్ అద్వైత అంటే యాస్ పర్ మై అండర్‌స్టాండింగ్ ఆఫ్ అద్వైత. సో, ఈ జగత్తు అనేది మిథ్య. సో, అసలు సృష్టి జరగలేదు. సృష్టి అనేది జరగలేదు అని అద్వైతం చెప్తుంది అని అనుకుంటున్నాను సార్ నేను. సో, ఇఫ్ దట్ వుడ్ బి ద కేస్ దెన్ వాట్ ఈస్ ద ఉపాధి. సో, ఇదంతా జరగడము అనేది మిథ్య అయినప్పుడు, అసలు జరగడం అనేది మిథ్య అయినప్పుడు ఏదో ఒక ఉపాధి కావాలి, ఉండాలి అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉండాలి పరమాత్మకి. అప్పుడు ప్రపంచము మిథ్య అయినప్పుడు పరమాత్మ ఈ ప్రపంచానికి అంటే పరమాత్మకి ఈ ప్రపంచం ఉపాధి అయ్యేదానికి ఎటువంటి అవకాశం ఉంటుంది? ఇక్కడ మీరు సార్. ఈ ఉన్నది అనంతమైనటువంటి చైతన్యం. ఓకే. జ్ఞానం. సార్. దాంట్లో శక్తి వల్ల యాక్చువల్‌గా ఫస్ట్ థింగ్ మీరు మిథ్య అన్నారు కదా! మిథ్య అంటే యాక్చువల్‌గా లేదు. లేదంటే జ్ఞానమే అలా ఎతిరవుతుందక్కడ. ఇట్ ఈస్ పరమాత్మ దట్ ఈస్ అపియరింగ్. మీ కళ ఎప్పుడు ఇలా అనుమానం వచ్చినప్పుడు కళ గుర్తులో పెట్టుకోండి. కళలో యాక్చువల్‌గా ఏమి జరగట్లేదక్కడ. అదేమి నిజంగా ఉపాధి శరీరాలున్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉపాధులు కాదు. నిజంగా ఉపాధులంటే కళ ఉన్నంత కాలం ఊరికే ఒక రకమైనటువంటి భ్రమ అంతే. అదేనా కళలో జీవుడికది. సో, ఇక్కడ సృష్టి జరగలేదు మీరే చెప్పారు. సృష్టి అనేది జరగలేదు. అది ఫస్ట్ థింగ్. ఇట్ ఈస్ బట్ ఏమవుతుంది? పరమాత్మలోని శక్తి అయితే, ఆ శక్తి యొక్క మార్పు ఇట్ ఈస్ నాట్ ఎ స్టోన్ థ్రోన్ బై ఎ మ్యాడ్ మ్యాన్ ఆర్ ఎ బ్లైండ్ మ్యాన్. అది ఒక అర్థం లేకుండా జరగట్లేదు అది. అక్కడ ఏం జరుగుతుంది? పరమాత్మలోని శక్తి వల్ల ఒక క్రమం. ఆకాశం, ఆకాశంలోంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి. కాస్మిక్ లెవెల్‌లో. అదే స్థాయిలో ఒక జీవుడు. ఆ జీవుడి దగ్గర ఒక మళ్ళీ అగైన్ మరి అదే పంచభూతాలతోటి వీడి శరీరము. అందులో మళ్ళీ కోశాలు. ఇవన్నీ కూడా జస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ సేమ్ ఫోర్స్ ఇన్ ద పరమాత్మ ఇన్ డిఫరెంట్ మోడిఫికేషన్. దట్స్ ఆల్. అది దాన్ని మీరు అది ఉపాధనొచ్చు, ఏదనొచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ నాన్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది పవర్ ఇన్ పరమాత్మ. మీరు నదిలో నీరు ప్రవహిస్తుందండి. ఆ శక్తి వల్ల ఒక చోట కెరటం పెద్దది, చిన్నది, సుడిగుండం ఇలా అనేక రకాలుగా ఒక చోట నురుగు ఇవన్నీ కూడా అదంతా మొత్తం నీరే. నీరు యొక్క శక్తి వల్ల. బికాజ్ నీరు ప్రవహిస్తుంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి ఇట్ ఈస్ appearing that. But actually everything is only water only. So also it's all the apparent creation. ఎక్కడ ఏమి కాంక్రీట్ ఉన్నదంతా అదే అని మనం చెప్పేది ఎప్పుడు అదే కదా. ఉన్నది ఏంటి? ఉండడం, తెలియడము. సత్తు చిత్తు తప్ప రెండోది లేదు. మీరు మొత్తం సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ అంతా 0 అండ్ 1 ఎలాగో మొత్తం సృష్టి అంతా కూడా 0, 1 అది సత్తు చిత్తు. వాహ్! నేనిక్కడ I just want to take a break and ask if there are any non-Telugu speakers in the group. If there are, could you please raise hands? This is primarily being done in Telugu, but I want to make sure that ఏంటి uh, క్వశ్చన్?
ఒకసారి యు ఆర్ టాకింగ్ నాన్ తెలుగు ఫాలోయింగ్ పీపుల్ అడుగుతున్నారా? మన ఐఎమ్ ఆస్కింగ్ ఓకే. ద గ్రూప్. ఓకే. సో హౌ మెనీ ఆర్ దేర్? ప్లీజ్ పుట్ ఇట్ ఆన్ ద చాట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ! కొంతమంది క్యూలోని క్వెషన్స్ కోసం హ్యాండ్స్ రేజ్ చేశారు. అలాంటప్పుడు ది పర్సన్ హూ ఈస్ రేజింగ్ ది క్వెషన్ మే ఫస్ట్ ప్రిఫర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. దెన్ యూ యాహ్! కెన్ యాహ్! సో అదే ఇఫ్ యూ ఆస్క్ in pure English, there will be an attempt to answer in pure English. Otherwise, there will be a mix. Okay. Okay. Next one. ప్రవళిక్ గారండి. అంటే ఇది అయిపోతే నెక్స్ట్ Mm. Mm. Yeah. Sure, sir. Yeah, please continue. I got bit clarity, and I think there lot of other questions will be there. By listening that, definitely I'll get some more clarity on this, sir. Thank you. Thanks a lot, sir. ఓకే. అమ్మ ప్రవళిక్ గారు. నమస్తే అండి. నా పేరు భార్గవి ప్రవళిక. నేను ఈ అద్వైత సాధన ట్రై చేస్తున్నది డిసెంబర్ నుంచి. ఆఫ్టర్ మీ రిట్రీట్ తర్వాత నుంచి. నేను రిట్రీట్‌కైతే రాలేదు. బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఆహ్, నిజంగా గురువు ఇస్ ఇట్ రియల్లీ నెసెసరీ టు హావ్ ఎ గురు టు ఫాలో అద్వైత? Mm. So, is it necessary for a guru to? So first, we have to understand what is or who is a guru. Okay. గురువుకి అంటే మనం ఒక శరీరం ఉన్న వాళ్ళనే గురువు అనుకుంటుంటే, ఆ కాంటెక్స్ట్‌లో అడుగుతున్నారా మీరనేది మనం ముందు నిర్ధారించుకోవాలి. ఆహ్, అంటే నా ఉద్దేశ్యం ఏంటి అంటే అండి, అంటే ఇ ఇ డు వి నీడ్ ఎనీవన్ ఫర్ అస్ టు గైడ్ ఇన్ థట్ పాత్? ఆహ్, నా నా అనుభవంలో ఎలా జరిగిందో చెప్తాను. ఓకే. ఓకే. ఆహ్, నాకు ప్రత్యక్ష గురువులంటూ ఎవరు లేరు. కాకపోతే గురువు నిర్వచనం ఏమిటంటే, ఒక పుస్తకం, ఒక వీడియో ఏదైనా గాని మన జ్ఞానాన్ని పెంచేది, ఆ జ్ఞానం వైపుకి అడుగు వేయించేది ఏదైనా గురువుతో సమానమే. అదొక మనిషి రూపంలో రావచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు అది. ముఖ్యంగా మీకు మనసులో ఆహ్, ఒక ఆలోచన వస్తుంది చూసారా? అది గూడా గురువే. నేను ఆహ్, థాయిలాండ్‌లో ఆహ్, యోగా నేర్చుకుంటున్నప్పుడు మా ఆ యోగాని అనే ఆయన బ పెద్దవాళ్ళు. ఆయన రచించిన గ్రంథాలన్నీ మాకు చెప్పేవారనమాట. ఆయన ప్రతి వ్యాసాన్ని ఒక లైన్‌తో ఎండ్ చేసేవాడు. ద గురు ఈస్ ఇన్ యూ అని. సో, మనలో ఉన్న చైతన్యమే అది ప్రేరేపిస్తుంటుంది. దాన్నే మనం గురువు అనుకుంటే మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఒకసారి ఏమవుతుందంటే, అది ఒక సత్సంగంలో పాల్గొనటమో, లేపోతే ఒక మనిషిని కలవటమో, వాళ్ళని ఎక్కువ ఫాలో అవ్వటమో అది జరుగుతుంటుంది. ఆ మనిషి సశరీరంలో ఉండొచ్చు, మీకు చుట్టూ తిరుగుతూనే ఉండొచ్చు. సో, అది అప్పుడు ఒక గురుభావం రావచ్చు. కానీ, మీ మనసులో కలిగే ప్రేరణే. అదే మనం మొదటి గురువుగా భావిస్తే, మిగతావన్నీ మనకి ఎక్స్‌ప్లెయిన్ అవుతాయి. ఓకే. చిన్న అండ్ సమస్య. సారీ సార్. గురువు కావాలి అంటే ఇప్పుడు యాక్చువల్‌గా స్ట్రెయిట్‌గా చెప్పాలి అంటే అక్కర్లేదు, లేదు కావాలి. 2 చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక దీపం వెలిగించాలి అనుకుందాం. సో, ప్రమిద అరేంజ్ చేసి, ఒక ఒత్తి తయారు చేసి, నూనె పోసి, వెలిగించి దాన్ని వెలిగిస్తారు. అంతే కదా! సో, చేయిస్తది. కానీ తర్వాత దీపాలు ఇంకో 4, 5 దీపాలు వెలిగించాలనుకోండి. ఈ దీపంతోనే వెలిగించడం సులువు కదా! ఇంత శ్రమ పడక్కర్లేదు మీరు. సో, ఈ ఒక దీపం వెలిగించడానికి పడిన శ్రమ మిగతా వాళ్ళు పడక్కర్లేదు. అంచేత ఇలాగ శ్రమపడి కొంతమంది తమంతట తాము గుర్తించడం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి. లేకపోతే రామకృష్ణ పరమహంస. వాళ్ళ గురువులు ఎవరు లేరు వాళ్ళు యాక్చువల్‌గా మామూలుగా మాట్లాడితే. అంటే కానీ వాళ్ళు అది ఎన్నో దీపాలు. కానీ దాని అనుభవాన్ని మిగతా వాళ్ళతో పంచుకోవడం వల్ల ఏమైంది? చాలా సులువైంది. కొంతమంది చాలా శ్రమ పడతారు. అంత శ్రమ వాడు పడక్కర్లేకుండా అంటే అది ఒక రకమైనటువంటి యాక్చువల్లీ లవ్ అంటే అదే. ఈ జ్ఞానం యొక్క అనంతమైనటువంటి వ్యాప్తిని గుర్తించిన వాడు ఎందుకంటే ప్రతి వాళ్ళు మనం అంటే ఎంతో ఇష్టం కదా! వి లవ్ అవర్ సెల్ఫ్. బట్ యాక్చువల్లీ వెన్ దేర్ ఈస్ నోబడీ ఎల్స్ ఎవ్రీవేర్ యూ ఆర్ దేర్ అంటే అర్థం ఏంటంటే దిస్ లవ్ ఈజ్ ఎక్స్పాండింగ్. సో, దానివల్ల ఏమవుతుందంటే ది పర్సన్ హూ రికగ్నైజెస్ ద ట్రూత్ ఫీల్స్ ఎ పార్ట్ ఆఫ్ కంపాషన్
ఫర్ దోస్ హూ ఆర్ ఆన్ ద పాత్, హూ ఆర్ స్ట్రగులింగ్. మనం స్ట్రగుల్ అయ్యాం కదా, ఇక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో లెట్ us లీడ్ ద ల్యాండ్ అనేటువంటి ఒక రకమైన ప్రాంప్టింగ్. కానీ ఒకటి అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ కిరణ్ రైట్లీ సెడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ వితిన్. ది గురు ఈజ్ వితిన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్ దట్ అరైజెస్. సార్ వన్ మోర్ క్వెషన్. హౌ డు వి నో దట్, అంటే మనకెలా తెలుస్తుంది సార్? అంటే నేను అద్వైత సాధన చేస్తున్నాను అంటే నేను ఎక్కడి వరకు వచ్చాను? ఇంకా ఎంత వరకు వెళ్ళాలి? ఐ మీన్ అంటే నేను చేస్తుంది కరెక్టేనా? కాదా? అని వెరీ గుడ్. అది మీరు ఎవ్రీ స్టెప్ వాచ్ యువర్ థాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో పుస్తకం కనపడింది, ఏదో అద్వైతం మీద, ఇది చదవాలని లోపల ఆలోచన వచ్చింది, చదువుతారు. అది చదువుతుండగా అందులో ఏదో వ్యక్తి గురించి మాట వచ్చింది, అందులో ఇంకో థాట్ వచ్చింది, మీరు కలవాలి అని. అంటే ఇది ఎవ్రీ స్టెప్ మీకు ఆలోచన ద్వారా మీరు ఏ యాక్షన్ చేయాలో మీకే వస్తుంది. యూ ఫాలో దట్ ట్రెండ్. మీకు అద్వైతం మీద ఆసక్తి ఉందండి, ఆ ఆసక్తి మీలానే మీకు దొరికిన పుస్తకమో ఇంటర్వ్యూనో ఏదో ఒకటి వినడం ఏదో చేస్తూ ఉంటున్నారు కదా, ఆలోచనే ప్రాంప్ట్ చేస్తుంది మీకు దాన్ని. అది చేసినప్పుడు కూడా అక్కడ మళ్ళీ తర్వాత మీ ఆలోచనలు కూడా మీకు స్లోగా వస్తాయి. ఏం చేయాలి, ఏం చదవాలి, ఏం వినాలి అని మీకు లోపల నుంచి ఆలోచన వస్తాయి. ఈ జస్ట్ ఫాలో దెమ్. యూ ఆల్వేస్ జస్ట్ ఫాలో ది గైడెన్స్ యూ గెట్ ఫ్రమ్ వితిన్. అది తప్పనుకోవద్దు. రిమెంబర్ that you are getting that guidance from one single source. Everybody gets that guidance from only one source. That source is Paramatma. Thoughts are nothing but expression of Paramatma. మన వాళ్ళు అన్నట్టు ఉపాధి. మీ ఇందాక ఆయన అన్నట్టు, ఇట్ ఇస్ ఓన్లీ ది థాట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఏ మీడియం. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం తీసుకుని మనం రాజేంద్ర పన్యాల్ గారిని ఆహ్వానిద్దామా? సార్ మీరు ఉంటే కొంచెం మీ ప్రెజెన్స్ ని అందరికీ తెలపండి. నాకు కనిపించారు లిస్ట్ లో. నమస్తే అండి. ఉన్నాను, నేను వచ్చాను. నమస్కారం. చాలా బహుకాల దర్శనం. చాలా 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 మంది దర్శనం ఎవరు, అది అప్పుడే విలువ పెరుగుతుంది. అసమా రోజు రోజు వస్తున్నట్టు. కొంచెం లేట్ అయింది. సో, అందువల్ల జాయిన్ అయ్యాను. సో, డిస్కషన్ నడుస్తుంది, వింటూ ఉన్నాను. ఇప్పుడు మీరు ఎంతకాలం అయింది భారతదేశం తిరిగొచ్చి? 3 మంత్స్ అయిపోయింది. ఈ మధ్యలో హైదరాబాద్ లో కొంతమందిని కలుసుకున్నట్టున్నారు మన మన సమూహం వారిని. అవును. గోపాలకృష్ణ గారు ఒక 2 టైమ్స్ ఇక్కడ అంటే చిన్న సెషన్స్‌లా పెట్టారు. సో, ఒక 2 టైమ్స్ నవంబర్ అండ్ డిసెంబర్ అనుకుంటా. యాహ్! ఓకే. గోపాలకృష్ణ గారు ఉన్నట్లేరు ఇప్పుడు ఈ మీటింగ్ లో కదా? ఉన్నాను సార్, ఉన్నాను. ఉన్నారా? నమస్కారం. వీడియో ఆన్ చేయలేదు, ఉన్నాను. ఓకే. ఓకే. రైట్. ఓకే. మనం నెక్స్ట్ క్వశ్చన్‌కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ కామరాజ్ గారు. నమస్కారం అండి అందరికి. నేను ఒక్క నిమిషం అండి, కామరాజ్ గారు ఒక్క నిమిషం. ప్రవళిక గారికి నేను చెప్తాను. అమ్మ మీరు గ్రూప్‌లో లింక్స్ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికి నేను మన చాట్‌లో జరిగిన సంభాషణలన్నిటిని కొన్ని ప్రధానమైనవి నేను రికార్డ్ చేస్తున్నాను నా బ్లాగ్‌లో. సో, ఆ లింక్ ఒకటుంది. మీరు అడిగిన చాలా ప్రశ్నలకి ఇంతకు ముందు సమాధానం చెప్పినవి అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు అది చదవండి. అది ఇంగ్లీష్‌లో ఉంటాయి. ప్లీజ్ గో త్రూ దెమ్. ఓకే. దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్ సబ్జెక్ట్స్. ఓకే. సారీ కామరాజ్ గారు. రైట్. సారీ అండి. అనిల్ నా పేరు. అది సర్‌నేమ్ యాక్చువల్‌గా. ఆ! థాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రశ్నలంటే తగ్గిపోయాయి. దాదాపు సంవత్సరం నుంచి ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అందుకే పెద్ద యాక్టివ్‌గా ఉండట్లేదు గ్రూప్‌లో. బట్ వింటున్నాను. ప్రశ్నలనేది తగ్గిపోయాయి. మీరు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు సత్సంగాల్లో, ఆన్‌లైన్ సత్సంగాల్లో కూడాను. ఆహ్, కొన్ని రోజులైనాక ప్రశ్నలు వస్తుంటే అవే డిజాల్వ్ అయిపోతుంటాయి. ఆన్సర్స్ దొరుకుతుంటాయి మీకనేసి. ప్రస్తుతానికి నా పరిస్థితి ఎలా ఉందంటే థియరిటికల్‌గా ఆల్‌మోస్ట్ అర్థమైనట్టు అనిపిస్తుంది. ప్రవచనాలు వినడం గాని, ఎల్ఎం రాజు గారి ప్రవచనాలు, రామస్వామి గారి ప్రవచనాలు, దాస్ కిరణ్ గారితో వన్ ఆన్ వన్ ఒకసారి జరిగింది. శర్మ గారితో 2, 3 సార్లు మాట్లాడాము. వాళ్ళతో చాట్ చేస్తున్నాను పర్సనల్‌గా. అన్నీ జరుగుతూ ఉన్నాయి.
థియరటికల్‌గా బాగుంది. అనిపిస్తూ ఉంది. కొన్ని చేసే కర్మలు వదిలేసాను. ఆ వదిలేసిన తర్వాత ముందు కొంచెం అనిపిస్తుంది వదిలేసాను తప్పా? కరెక్టా? అనేసి. తర్వాత మళ్ళీ ఇప్పుడు అదేం అనిపించట్లేదు. మామూలు మాదిరే కోపము అన్నీ కోరికలు అన్నీ ఉంటున్నాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఏమంటే ఇదంతా పరమాత్మ స్వరూపమే కదా! అనే థియరిటికల్ నాలెడ్జ్ అయితే ఉంది. తప్పు చేసినా కూడాను నేనేమన్నా అద్వైతం అనే మాస్కేసుకొని కవర్ చేసుకుంటున్నానా? అని ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే ఏదైనా తప్పు చేసిన ఎవరికొచ్చింది తప్పు ఆలోచన మనకొస్తే ఆలోచనల వల్లే కదా మనకు ఇలా జరగడము. ఆలోచనల మూలం పరమాత్మ స్వరూపమైనప్పుడు మనం చేసేది కూడా పరమాత్మే కదా! మరిది ఈ భావన కరెక్టా? కాదా? అనేది కూడా అనిపించినప్పుడు మళ్ళీ వెంటనే అనిపిస్తుంది. ఇలా అనిపించింది కూడా ఎవరికి? అని అనిపిస్తుంది. అనిపించింది కూడా మళ్ళీ పరమాత్మగానే అని నన్ను సర్ది చెప్పుకుంటున్నాను. బట్ ఈ స్థితి కరెక్టేనా? లేదా ఇంకా ఏదన్నా సాధన చేసి ఆహ్, ఈ స్థితిని మార్చుకోవాలా? అనేది నా మొదటి ప్రశ్న. రాజేంద్ర గారు మీరు చెప్పండి. నేను చెప్తాను. ఓకే. సో, అనిల్ గారు మీరు అన్న ఏవైతే ఆ క్వెషన్ గాని, లేదంటే ఆ డౌట్ గాని, లేదంటే అద్వైతం అనే ఒక ముసుగో, సాకో తీసుకొని అన్నీ చేసుకుంటూ ఎళ్ళిపోయి తర్వాత పర్లేదులే ఈ మిస్టేక్ చేసినా పర్లేదులే అని నేను ఈ ముసుగులో ఉన్నానన్న డౌట్ అది అందరికీ వస్తుంది. నాకు గూడా చాలా సార్లొచ్చింది. ఆహ్, కాకపోతే ఏంటంటే ఆహ్, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఆ క్వెషన్స్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆహ్, సటిల్‌గా అందులో గూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుందనమాట. ఏంటంటే నేను ఆ స్థితికి వెళ్తున్నప్పుడు నా లక్షణాలు ఇలా ఉండాలి, నా ప్రవర్తన ఇలా ఉండాలి అనేవన్నీ ఆహ్, సటిల్ ఎక్స్‌పెక్టేషన్ వల్ల ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే. సో, అదేంటంటే అందులో కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. అది ఎలానైనా ఉండనివ్వండి. ఎందుకు యాక్సెప్టెన్స్ థియరీ అంటే యాక్సెప్టెన్స్ ఆ ప్రాక్టికల్ థింగ్ మనకి రమణ శర్మ గారు గూడా ఎందుకు అది చెప్తారు అనంటే, ఈ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో క్వెషన్స్ కానీ, డౌట్స్ గాని చేస్తున్న యాక్షన్స్ కన్నా సటిల్ థింగ్ ఏందంటే వాటితో ఐడెంటిఫికేషన్. అక్కడ ఆ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇగో అంటామో, ఇంకేదైనా అంటాము. అది మనకి అడ్డుపడుతుంది. ఎందుకంటే నువ్వక్కడ లేవు. నువ్వది కాదు అని అది ఇంకొక రూపంలో మనల్ని చెప్పడానికి ట్రై చేస్తుందనమాట. సో, మనం ఏం చేయాలంటే అది ఏమైనా కానివ్వండి. ఆహ్, మీరు ఆ ముసుగులో వస్తున్నది కూడా ఒక ఆలోచనే. లేదు మీరు కరెక్ట్‌గా చేస్తున్నది కూడా ఒక ఆలోచనే. ఒక మూవ్‌మెంటే. సో, అది ఎలానైనా ఉండనివ్వండి. మీరు ఆ ఐడెంటిఫికేషన్ వద్దు. సో, ఆ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఎందుకంటే మనకు ప్రైమరీగా మనకుండే ఆహ్, ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ మనల్ని ఈ డిస్టర్బ్ చేసేది ఐడెంటిఫికేషనే. అది గుడ్ థాటే కావచ్చు, బ్యాడ్ థాటే కావచ్చు, ఏదైనా కావచ్చు. దీంతో మీరు ఐడెంటిఫై అవ్వకుండా ఉండగలుగుతూ ఉంటే, అంటే మీరెవరో మీకు లోపల అది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే, ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఏవి రెక్టిఫై అయిపోవాలో, ఏవి ఎప్పుడు ఎళ్ళిపోవాలో ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. సో, మీరు దాని మీద ఫోకస్ చేయండి. అంటే మీరెవరు అన్న దాని మీదకి మీకు ఫోకస్ వస్తుంటే లాస్ట్ సత్సంగ్ అరుణాచలంలో అయినప్పుడు శర్మ గారు గూడా చెప్పారు. మనం ఒక వీడియో క్యాసెట్ వేసినప్పుడు దాన్ని టీవీకి పెట్టేసి బ్లాంక్‌గా పెట్టేసి వదిలేస్తే ఇవన్నీ దాని మీద ఓవర్ అయిపోయి బ్లాంక్ స్క్రీన్ వచ్చేస్తుంది. అవన్నీ ఎళ్ళిపోతాయి అంట చూడండి. అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఎప్పుడంటే మనకి ఎక్స్‌పెక్టేషన్ ఉందనుకోండి. ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే సెటిల్‌గా అది మన ఐడెంటిఫికేషన్ ఈ ఇండివిడ్యువల్ ఏదైతే ఉందో అది ఆ ఫార్మ్ తీసుకొని మళ్ళీ క్రియేట్ అవ్వడానికి ట్రై చేస్తుందనమాట. అంటే నేను సెపరేట్ అనే దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో, మీరు దాని మీద వదిలేసేయండి. అది ఎలానైనా ఉండనివ్వండి. మీరు అది నేను కాదు అనేది మీకు లోపల అది అవుతూ ఉంటే, ఎప్పుడైతే ఈ ఇండివిడ్యువల్ ఐడెంటిఫికేషన్ గాని, లేదంటే ఎక్స్‌పెక్టేషన్ గాని ఎళ్ళిపోతుందో, ఆటోమేటిక్‌గా మీరు అదే అయ్యుంటారు. అదే అయ్యున్నప్పుడు ఇవన్నీ ఏవి ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ టైంలో కూడా మనకి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. అంటే ఇప్పుడు నేనిలా ఉన్నాను. నాకీ థాటొచ్చింది. ఏదో పాత వాసన ఏదో వచ్చింది. అంటే నేనది కాదా? అనే క్వెషన్ కూడా రాదు. అది కాదా అనే క్వెషన్ వస్తుంది అనంటే, ఆ డౌట్ అనేది ఐడెంటిఫికేషన్ మళ్ళీ స్లోగా లోపల క్రియేట్ చేస్తుందని అర్థం.
సో, అంత ఖచ్చితంగా అంత ఇదిగా ఉండాలి. అంటే అది ఏదైనా కానివ్వండి, ఇది జస్ట్ ఎ ఫ్లో. ఇది ఏదైనా కానివ్వండి జస్ట్ ఎ ఫ్లో. అక్కడే మనము లోపల సెటిల్ అవుతూ ఉంటాం. మన ట్రూ నేచర్‌లో సెటిల్ అవుతూ ఉంటాం. మనకు కావాల్సింది ట్రూ నేచర్‌లో సెటిల్ అవ్వడం. నాట్ ద అవుట్‌పుట్. అవుట్‌పుట్ ఆటోమేటిక్‌గా అది ఎప్పుడు టేక్ కేర్ అవ్వాలో అది అప్పుడు ఆటోమేటిక్‌గా అయిపోతది. ఇక్కడ ఒక చిన్న విషయం దాన్ని జోడిద్దాం అనుకుంటున్నాను మీరు చెప్పిన దానికి రాజశేఖర్ గారు. రాజేంద్ర గారు సారీ. ఆహ్, ఆహ్, అనిల్ గారు ఇది రాజేంద్ర గారు ఒకవైపు చెప్పారు. ఇంకో వైపు ఏమవుతుందంటే ఆ స్థితిలో సటిల్ ఐడెంటిఫికేషన్స్ గురించి చెప్పారు గదా! దాని కొరలరీ చెప్తాను. ఒకవేళ మనం ఆహ్, మీరు ఆధ్యాత్మికంగా లేకపోతే ఆ అబైడెన్స్‌లో ఎక్కువ ఉన్నాం అనేది కలిగిందనుకోండి. అప్పుడు గూడా ఒక సటిల్ అరైజింగ్ ఉంటుంది. హా! ఇప్పుడేదో నేను ప్రోగ్రెస్ అవుతున్నట్టున్నాను. ఇంకొంచెం నాకు కామ్‌గా ఉంది. ఐయామ్ ప్రోగ్రెసింగ్. అది గూడా సటిల్ ఐడెంటిఫికేషనే. రైట్? దాన్ని గూడా గమనించాలి. సో, అది ఎప్పుడు ఆ గమనింపు ఎప్పుడు ఉంటే అది దట్స్ ద ఆహ్, థింగ్. ఓకే. అంటే ఇది నెక్స్ట్. సారీ. చెప్పండి. ఇది థియరిటికల్ గానే అనిపిస్తుంది. మీరన్న పాయింట్ ఇది గమనించేది కూడా నేనే కదా! అనేది అనిపిస్తుంది. బట్ అనుభవపూర్వకంగా తెలియట్లేదు. చిన్న సప్లిమెంటేషన్. హ్మ్. చెప్పండి. నిత్య నిత్య జీవితంలో ఆయన చెప్పారు. అదే కోపం వస్తుంది. ఇవి అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి అని చెప్పారు. కరెక్టే. అన్నీ జరుగుతాయి. ఇంకా కూడా జరుగుతుంది. మీ ఇంట్లోగా మీరు కోపపడ్డారనుకోండి, మీ ఇంట్లో అద్వైతంలో ఉన్నారు కోపం ఏంటి మీకు అంటారు. ప్రమాదం ఉంది. అవును. ఇది కరెక్ట్ సార్. ఇది కరెక్ట్. ఓకే. అయితే మీరు చెప్పిన దానికి శర్మ గారు, రాజాని గారు స్పిరిచువల్ పెయిన్ అని చెప్పారు ఆయన దాన్ని. అది కోపం ఎవరు తెచ్చుకోరు. అది చెప్పండి. కోపం వస్తుంది. జరిగిపోతుంది అది. అంటే కోపం వచ్చినా లేకపోతే ఆనందం ఏదొచ్చినా జరిగిపోతున్నాయి. ఇంక మళ్ళీ అయిపోయిన తర్వాత వెనక్కి దాని గురించి మనం మళ్ళీ దాన్ని అమెండ్ చేయడం ఏం చేయాలనిపిస్తే చేసుకోండి. వెళ్ళిపోవడమే ప్రవాహంలో. అయిపోయిన దాని గురించి జస్ట్ నాకు అది అలా ఇంకానే ప్రోగ్రెస్ అవ్వలేదా? అవుతున్నా ఏ విశ్లేషణ అక్కర్లేదు. జరిగిపోయిన వాటి గురించి మీరు విశ్లేషించకండి. జస్ట్ యాక్సెప్ట్ వాటెవర్ వెదర్ ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్. ఈజీ టెక్నిక్ అది. అంటే అప్పుడు యూ ఆర్ ఎరేజింగ్ ది ఇండివిజువాలిటీ. ది మూమెంట్ యూ ఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ ఆయన చెప్పినట్టు వ్యక్తిని డ్రాప్ చేస్తున్నారు మీరు. యూ ఆర్ డ్రాపింగ్ ది ఇండివిజువల్ వెన్ యూ ఆర్ జస్ట్ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అది సులువైన టెక్నిక్. అంచేత నో రిగ్రెట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్. దాన్నే అనుభవం అనుకోవచ్చా అండి? ఆ? కోణాన్ని అనుభవం అనుకోవచ్చా? అంటే మీరు సింపుల్ రియాక్ట్ అవ్వకుండానే రియాక్షన్ ఉండకూడదండి. సింపుల్ అది మీ విషయంలో అయినా ఇతరుల విషయంలో రియాక్షన్ లేకుండా మీరు యూ జస్ట్ గో హెడ్. కానీ ఒకవేళ రియాక్ట్ అయ్యారనుకోండి ఇప్పుడు అయినా కూడా నో రిగ్రెట్. దాని గురించి మీరు దేర్ ఇస్ నో కాన్షియస్ ఇండివిజువల్ హూ ఇస్ రియాక్టింగ్ దేర్. అంచేత మీరు అదే ఆయన చెప్పింది. అక్కడ వ్యక్తి వచ్చేస్తుంటాడు అనమాట. మరి నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యానుకోండి, నేను జాగ్రత్తగా ఉందాం అనుకున్నాను, కంట్రోల్ చేస్తున్నాను అనుకున్నాను, అవ్వలేదు. ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ ఇండివిజువల్ వచ్చేస్తున్నాడు. అదేనమ్మా అందుకని. మా ఇంట్లో వినబడే వాక్యం ఏమిటంటే, "నువ్వు ఇంకా ఎదగాలి." వాస్తవాలు నాకు సంశయం వచ్చేస్తున్నాయి ఇక్కడ. అది అలాగే ఉందండి. సో, బ్రదర్స్ నాకు నేనొక విషయం చెప్తా అద్వైతం గురించి. చెప్పండి. హలో! చెప్పండి. నాకు మీరు మీరు అంటే నాకు కొంచెం నా సెల్ ఫోన్ కంఫర్టబుల్‌గా లేదు. నాది వినిపిస్తుందో లేదో అని. అద్వైతం అంటే ఏం ఆ! లేదు బ్రదర్. 2 కానిది ఒకటి. అంటే రెండోదేంటి? మన కంటికి కనపడుతున్న ప్రతిదీ గూడా ఆ జ్ఞానం అన్నా, భగవాన్ అనే దానికి భగవద్గీతలో డెఫినిషన్ ఇస్తాడు. సర్వత్రా వ్యాపించిన, సర్వజ్ఞతతో ఉన్న, ఐశ్వర్యవంతమైన, బలవంతమైన, ఆ తర్వాతేంటి అంటే బలవంతమైన, తేజోవంతమైన, వీర్యవంతమైన ఒక జ్ఞానం. అంతే. దానికసలు ఇలా ఉంది, అలా ఉందని మనం అసలు రిఫరెన్స్ ఇవ్వలేము. ఎందుకివ్వలేము? ఇంత భ భ అద్భుతమైనటువంటి ఈ సృష్టి అక్కడి నుంచి వచ్చింది గాబట్టి, ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉండుండొచ్చు. అది మన మనసుకు గాని, మన బుద్ధికి గాని, మన 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 అహంకారానికి గాని అది అందదు.
అందుకని అందుకని మహానుభావులు వాళ్ళేం చెప్పారు? ఇప్పుడు అద్వైత జ్ఞానానికి, ద్వైత జ్ఞానానికి తేడా ఏంటి? ఇప్పుడు మనకి 'త్రిపుర రహస్యం' అనేటువంటి పుస్తకం రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు ప్రింట్ చేశారు. ఏం చెప్పారు అందులో? పరశురాముడు కర్మ చేశాడు. కర్మ అంటే 23 రాజుల్ని చంపేశాడు, రక్తం బారించాడు. రాజ్యాలన్నీ సంపాదించాడు, దానం చేశాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలు ఉపాసన చేశాడు. చెయ్యని పని లేదు. అన్నీ చేసినా హి డిడ్ నాట్ గెట్ పీస్. అప్పుడేం చెప్పాడు? ఒక సత్సంగిని కలిసి కాంటెంప్లేషన్ మొదలుపెట్టాడు. అంటే ఎంక్వైరీ, ఎంక్వైరీ, ఎంక్వైరీ. ఈ ఎంక్వైరీలో దత్తాత్రేయుడు ఏం చెప్తాడు? ఎవరు దత్తాత్రేయుడు? అత్రి మహామునికి అనసూయాదేవికి పుట్టినవాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశ. ఏం చెప్తున్నాడు అసలు? భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎక్కడ రాముడని గాని, కృష్ణుడని గాని, కృష్ణ ఉవాచ అని గాని ఎక్కడా వాడల. భగవాన్ ఉవాచ, భగవాన్ ఉవాచ అన్నాడు. ఏంటి భగవాను? ఈ 6 లక్షణాలున్నటువంటి భగవాను. ఏంటి ఆయన అంతా నేనే, నేనే అన్నాడు. నాది అనలేదు, నేను సృష్టించాననలా. నేనే అంటే అర్థం ఏంటి? మన కంటికి కనపడుతున్న ప్రతీదీ భగవత్తత్వ జ్ఞానమే. ఇక్కడ కాకపోతే ఇక్కడేంటి? మనమేంటి? మనం ప్రకృతిలో భాగం. ఎవరు ప్రకృతి? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం ఇదంతా ప్రకృతే. వేదాల్లో ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పినా సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి 3 విషయాల మీదనే బేస్ అయినారు. ఏంటి తమోగుణం? మన శరీరం. రజోగుణం ఏంటి? మన ప్రాణం. సత్వగుణం ఏంటి? మన మనసు. అంటే ఇదంతా ప్రకృతే. ఎంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి చెప్పారంటే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సప్త ఋషులు, ఏకాదశి రుద్రులు, అశ్విని దేవతలు, ఆ తర్వాత నారదుడు, సూర్యుడు, చంద్రుడు ఇదంతా ప్రకృతే. మరి ప్రకృతిలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? ఇప్పుడు మనం ఏంటి? నన్నెవరన్నా గుర్తించటం లేదు. నేను సెపరేట్‌గా ధ్యానం చేస్తున్నాను. సెపరేట్‌గా అద్వైత వేదాంతంలో ఉన్నాను అనేటప్పటికి అక్కడ అహం వచ్చి పడింది. ఇక్కడ ఉండేదెవరు? చెప్పేదెవరు? ఉన్నది ఒకే జ్ఞానం. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు అద్వైత వేదాంతం గ్రూపు ఇవన్నీ మళ్ళీ కల్టుల్లోకెళ్ళిపోతాయి. ఇక్కడ కల్టులు లేవిక్కడ. ఉన్నది ఒకే ఒక జ్ఞానం. మన దగ్గర ఉన్నదదే, మీ దగ్గర ఉన్నదదే, భగవతత్వంలో ఉన్నది కూడా అదే. మరి ప్రకృతి ఏంటి? అడుగుతాడు 'త్రిపుర రహస్యంలో'. మరి వశిష్ఠుడు జ్ఞాని గాదా? జ్ఞా మన ఆయనెవరు? జనకుడు మల్లేశ్వరి జ్ఞాని గారు, గాదా? అందరూ జ్ఞానులే గదా మల్లేశ్వరి అని అడుగుతాడు. మల్లేశ్ అందుకే ఆయన ఏం మల్లేశ్వరి గారు, చెప్తాడంటే మన మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. మనం జస్ట్ కేవలం ప్రశ్నలు, సమాధానాలు తీసుకున్నాము. మనం ఆహ్, సమయం ఆదా చేయటానికి. ఇవన్నీ మనం గ్రూప్‌లో చర్చించుకోవచ్చు. దయచేసి ఆహ్, ఆచరిద్దాం ఈ విషయం. నెక్స్ట్ కాల్ చెప్పండి ఎవరు? సూర్య గారు. ఆ! నమస్తే. నమస్తే. అంటే నేను ఈ మధ్య ఈ బుక్ విన్నాను. 'అన్వేషణ' అని చాలా బాగుంది యాక్చువల్లీ రమణ శర్మ గారిది. సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండి రమణ శర్మ గారు. ఇలా డైరెక్ట్‌గా చెప్పడం కుదిరింది. ఐయామ్ సో హ్యాపీ. అండ్ ఇది ఫస్ట్ టైమ్ నా సత్సంగం యాక్చువల్లీ జాయిన్ అవ్వడం. అంటే గ్రూప్‌లో ఉన్నాను. అంత ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు. బట్ అంటే అక్కడక్కడ చూస్తాను గానీ పెద్ద ఫాలో అవ్వను డిస్కషన్స్. బట్ భాస్కరన్ గారు కూడా కలిసాననమాట ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు. సో యాహ్! నా క్వెషన్ ఏంటంటే బేసిక్‌గా ఆహ్, అంటే ఉన్నది నేనే అని అంటే అనుభవపూర్వకంగా తెలియలేదింకా. ఆలోచన పరంగా అర్థమవుతోంది. స్టోరీలో చెప్పినట్టు కూడా. ఆకాశాన్ని చూసి మనసుకు తెచ్చుకోవడం అది ఇంకా ప్రయత్నంలో ఉన్నాను. అనుభవంగా ఇంకా లేదు గానీ తెలుస్తోంది. లైక్ ఆకాశం పరమాత్మకి ఎగ్జాంపుల్ దగ్గరగా ఉంది అనే విషయం తెలుస్తోంది. సో, అంటే ఒక కాన్‌ఫ్లిక్ట్ అంటే మరీ బర్నింగ్ కాన్‌ఫ్లిక్ట్ కాదు గానీ, ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను స్విట్జర్లాండ్‌లో ఉంటున్నాను. సో, అంటే కేయాస్‌లో అంటే ఇండియాలో కొంచెం కేయాటిక్‌గా ఉంటుంది. అంటే ట్రాఫిక్ దగ్గర నుంచి అన్నీ. ఇక్కడ అంత కేయాస్ లేదు. అంటే ప్రతిసారి ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి అన్నీ. లైక్ బస్సులు రావడం టైంకి అన్నీ. సో, ఒకటేంటంటే కొంచెం బోర్డమ్ లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరీ అంత పర్ఫెక్ట్‌గా ఉంటే అని. అదొకటి అనిపిస్తూ ఉంటుంది. సో, ఇంకొకటేంటంటే ఇప్పుడు అంటే అంతా నేను కాదు. ఐ మీన్ అంతా ఉన్నదొకటే అని చెప్పి అదొక అవాయిడెన్సా మేబీ? అదేమన్నా అవాయిడెన్సా? లైక్ అంటే ఎక్కువగా అంటే ఫ్రాంక్‌గా చెప్తున్నాను. మన కల్చర్‌లో ఏంటంటే ఎక్కువ వీట్ల గురించి డిస్కషన్ ఉంటది. రియాలిటీ చూస్తే చాలా కెయోటిక్‌గా అలా ఉంటుంది బయట. బయట వాతావరణం గాని ఏదైనా చూడడానికి ఎక్స్‌పీరియన్షియల్‌గా. సో, ఎందుకు ఈ కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది? అంటే మరి బోర్డమ్ రాదా? లైక్ ఇదంతా తెలిసిపోయిన తర్వాత, ఈ రియలైజేషన్ అది అయిన తర్వాత?
అలా అయిన వాళ్ళకి బోర్డమ్ రాదా? ఎప్పుడు ఒకలాగే ఉంటుంది గదా! హ్మ్. నాకు ఇదివరకు అనిపిచ్చేది. అంటే ఆహ్, పరిపక్వత లేని ఆలోచన ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే, ఈ శ్రీకృష్ణుడు ఏమిటి అసలు ఆయన ఆహ్, ఒకవేళ అంత ఏమంటారు అది స్థితప్రజ్ఞతో ఉండమంటాడేంటి? అది బోర్ గాదా? బోర్డమ్ గాదా? ఏమీ లేకుండా ఒకవేళ అసలు ఏమన్నా జరగాలనుంటే మంచొచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఎంజాయ్ చెయి. చెడు అంటే బాధ కలిగినప్పుడు తొణకకు. అది బెటర్ కాదా అని ఒక ఆలోచనొచ్చేదనమాట అప్పట్లో. అదేంటంటే అది ఇట్స్ నాట్ ఎవల్యూషనరీలీ పాసిబుల్. ఇప్పుడు అది ద్వైతం అంటే అదే. ప్రతి ఆహ్, ఆహ్, ఆన్‌కి ఒక ఆఫ్ ఉంటుంది. సో, పెండులము ఇటెళ్తే ఇటు రావాల్సిందే. రైట్? మరి అప్పుడేంటంటే మీకు కలిగిన సందేహం ఇలానే ఉంటే ఏమిటి? బోర్ కొట్టదా? అక్కడ మౌనం అనుభవం అయితేనండి, దాని రుచి తెలిస్తే దాన్ని మించింది లేదు. ఈ బోర్డమ్ గూడా ద్వైతంలో ఉన్న భావనే. మీరొక్కసారి అది అనుభవం అయితే, ఆ నిశ్చింత, ఆ హాయి, ఆహ్, దానికి మాటలు లేవసలు. అది ఎంజాయ్ చేసిన తర్వాత మనకి ఇ ఇప్పుడేంటంటే, మనకు తెలియని విషయం గురించి మనం ఊహించి అనుకుంటే, మనకు తెలిసిన వాటి పరిధిలోనే ఆలోచిస్తాం. సో, అది బోర్ కొట్టదని. కానీ అటు వెళ్ళి అది ఆనందిస్తే, అది అనుభవిస్తే మనకి విషయం అర్థమవుతుంది. అప్పుడు నాకర్థమైంది. కృష్ణుడు చెప్పింది. స్థితప్రజ్ఞత ఏంటో అప్పుడు అర్థమైంది. అప్పుడు నా ఆహ్, యూ నో బ అవివేకంగా ఉంది, పరిపక్వత లేని ఆలోచన నాకు నవ్వొచ్చింది. ఎందుకలా ఉండదు? ఎలా ఉంటుందంటే ఇప్పుడు 2 కొండలున్నాయి. పీక్సే ఉండొచ్చు కదా! వ్యాలీ ఎందుకుంది అంటాం అన్నమాట అది. సో, అది ఎంత అర్ధరహితమో ఈ ఎత్తుగా ఆనందం వస్తే బాగా ఎంజాయ్ చెయి. కష్టం వస్తే తొణక్కు. అదే. నీకు బాగా ఆనందించే గుణం ఉంటే బాగా బాధపడతావు. అది అది ఇంకో కోణం. వీటికి అతీతంగా ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి అనుభవం అయితే కానీ మనం ఈ అదెంత అద్భుతమో మనకు తెలీదు. సో, అందుకోసం వెయిట్ చేయండి. అది మీకు అక్కడ దొరుకుతుంది సమాధానం. దానికే ఇంకో యాంగిల్‌లో కూడా ఆయన ప్రాక్టికల్‌గా ఇది క్వెషన్ ఎట్లా ఉంటుంది? లేకపోతే సపోజ్ వ్యవహారిక జీవితం ఎలా ఉంటుంది అనే కదా ఆయన కూడా అని అనుకోవడం ఆయన మైండ్‌లో ఉందేమో అని. ఆ! ఇప్పుడు యాక్చువల్‌గా ఇది చూస్తున్నాం కదా! మనం చాలా కేయాటిక్‌గా ఉంటుంది ప్రపంచం. అది మనం అనుకున్నట్టు ఉండదు. ఒక్కటేనండి పెద్దగా తేడా ఏముండదు. ఒకళ్ళు అనుకుంది యాక్చువల్‌గా గుర్తించిన వాడికి ప్రపంచం మాయమైపోతుందా? నో. ప్రపంచం అలాగే ఉంటుంది. ఇప్పుడు అది సింపుల్. మామూలుగా ఒక జస్ట్ హైపోథెటికల్‌గా అనుకుందాం. నిజంగా ఊరికే నాట్ ఇట్ హ్యాపెండ్. సపోజ్ గాడ్ హాస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అనుకుందాం. అనుకుందాం. జస్ట్ అస్యూమ్. వాట్ ఫర్? ఈ వాంటెడ్ టు సపోజ్ వాళ్ళేదో చెప్పారు బ్రహ్మ అలా ఉన్నాడు. చాలా బోర్ కొడుతుంది. బోర్ కొడుతుంది ఇలా సృష్టిద్దాం అనుకున్నాడు. అంటే ఒక్కడో కూర్చొని ఎప్పుడు ఏమీ లేకపోతే చుట్టూ ఇంకేమీ లేదు. ఏమీ లేకపోతే అలా బోర్ కొడతాం సృష్టిద్దాం. ఏదో సృష్టించేసాడన్నమాట. అట్లాగా. సో, ఇఫ్ ఇట్ ఈస్ క్రియేషన్ naturally what happens? Suppose you are a film writer. ఒక స్టోరీ రాయాలి. స్టోరీ రాయాల్సినప్పుడు వాడికి మంచి కుటుంబంలో పడతాడు. చదువు వస్తుంది. మంచి ఉద్యోగం వస్తుంది. అందమైన భార్య వస్తుంది. ప్రేమ ఫలిస్తుంది. పిల్లలు పుడతారు. అది ఇదేం కదా! నువ్వు ఎక్కడో ఉండాలి. అక్షరం లేకపోతే కలిసి ఇంకా బోర్ కొడుతుంది. సినిమా చూడరు మీరు. సో, అది న్యాచురల్. అంటే మన అందరిలోనూ ఉందది. ఇది యాక్చువల్లీ ఇంకొక రహస్యం కూడా అంతే. ఇప్పుడు మన గల్ఫ్‌లో పాపం నిజంగా వాళ్ళు ఎంతమంది పిల్లలు ఎంతమంది కష్టాలు పడుతున్నారు. ఆ బాంబింగ్ వల్ల నిజంగా మనం ఏమైనా ఫీల్ అవుతున్నామా? లేదు. అంటే అక్కడేంటి మన ఐడెంటిఫికేషన్ అక్కడ వి ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దెమ్ విత్ ఆ సెపరేషన్ ఎప్పుడైతే ఇది దీనివల్ల ఏమవుతుందంటే అది జీవితంలో మన ఈ సో లాంగ్ యాస్ దిస్ పవర్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ ఎ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ది బాడీ. A programmed life is there. You will get the fellow who will realize also gets thought. He is అంటే ఆ శక్తి యొక్క అధీనంలో ఉన్నట్టే లెక్క.
కానీ ఓన్లీ తేడా ఏమిటంటే సార్ వాడు హీ రియలైజెస్ దట్ ది థాట్స్ ఆర్ నాట్ హిజ్, ది యాక్షన్స్ ఆర్ నాట్ హిజ్. కానీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ది ఎంజాయ్, వాట్ ఎవర్ దట్ కమ్స్ ది ఎంజాయ్, వాట్ ఎవర్ హీ విషెస్ హీ ట్రై. బట్ ఇఫ్ నథింగ్ హెస్ ఫుల్ఫిల్డ్, ఇవి రాలేదనుకోండి, దెన్ యూ విల్ యాక్సెప్ట్. ఓకే, కృష్ణ గారు చెప్పినట్టు యూ ఆ కర్వని అప్స్ అండ్ డౌన్స్ ని తీసే సమానం చేస్తుంది. బట్ దట్ డస్ నాట్ మీన్ he doesn't enjoy or doesn't suffer, but he enjoys but suffers, but for very very small, immediately comes out of suffering, whatever it is. సఫరింగ్ ఉండదని చెప్పలేము, ఉంటుంది. కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీడు వెంటనే బయటపడిపోతాడు. అంతకని ఇంకా వాళ్ళ జీవితంలో ఆనందంగా జరిగేవన్నీ యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ లైఫ్. ది వరల్డ్ ఈజ్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. యూ ఎంజాయ్ బట్ డోంట్ రిగ్రెట్ ఇఫ్ దట్ డస్ నాట్ కమ్ ఇన్ యువర్ వే. అది లైఫ్ అన్న తర్వాత ఏదో వస్తాయి, అర్థం దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. యాక్సెప్ట్ దెమ్. బట్ వెన్ యూ యాక్సెప్ట్ దెమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ క్విక్లీ. మామూలు వాళ్ళందరూ ఏం చేస్తారంటే అలా వచ్చినప్పుడు దాని మీద ఇగో అలా చేశాను, ఇలా చేశాను అని చాలా కాలం వాడు కూడా మర్చిపోతాడు. కొంతకాలానికి వాడు కూడా అందులో బయటపడిపోతాడు. కానీ వాడికి వీడికి తేడా అంటే వీడు త్వరగా బయటపడతాడు, వాడు ఎక్కువ కాలం సఫర్ అవుతాడు. ఇదే తేడా. ఓకే అండి. సో, అంటే ఫాలో అప్ దాని గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకొచ్చారు కదా! ఇరాన్ వార్ అని. ఇరాన్ వార్ జరుగుతోంది. Right. సో, ఇప్పుడు జరుగుతుంది నిజంగానే. ఈరోజు అవును. రియాలిటీ అది. మనందరి రియాలిటీ. సో, ఇప్పుడు మీరు ఆ న్యూస్ చూసారు లెట్స్ సే టీవీలో న్యూస్ ఛానెల్‌లో. చూసినప్పుడు అంటే రియలైజ్డ్ అని అనుకుంటే మీ స్టోరీ చూసి నేను అలాగే అనుకుంటున్నాను మిమ్మల్ని. సో, మీకు మనసు చివుక్కుమంటుందా? అదేంటి చిన్న పిల్లలు ఆర్ ఇంతలా యుద్ధం చేస్తున్నారు అని చివుక్కుమని తర్వాత మళ్ళీ దాన్ని అంటే మర్చిపోవడం జరుగుతుందా? ఆర్ అసలు బాధించదా? లీలగా అనిపిస్తుందా? అసలు పట్టింపు ఉండదా? అనేది జస్ట్ అలా థాట్ వస్తుంది అడుగుతున్నా. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. ఒక్క క్షణం ట్రంప్ మీద చాలా కోపం వస్తుంది. ఒక్క క్షణం. కానీ ఇంత సఫరింగ్ ఎందుకు? వీళ్ళు ఎందుకు ఇంతమంది సఫరింగ్? కానీ వెంటనే ఒకటి గుర్తొస్తున్నాడు. వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ ఎ రిలేటివ్ వరల్డ్. రిలేటివ్ వరల్డ్ లో ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ వరల్డ్. సపోజ్ యూ అండ్ ఐ ఆర్ టాకింగ్ నౌ. దిస్ ఈస్ ది ఎఫెక్ట్. వాట్ ఈస్ ద కాజ్? Kiran's proposal to have a satsang. That is effect. What is the cause? Our group. What is the cause? If you go back, it is infinity. So if you today in Iran, Iraq or US war, Israel war, it has not come today. It is you are seeing only an effect. Then what is the cause? The cause is an infinite chain. Infinite. You cannot trace it back. Any event in the world. So when that comes to our mind, okay, it has to happen. There is no, you cannot find any specific, particular reason for any effect in the world, in the whole world. Not only in the world, in your life also. Because the moment you are in the world, it is an unending chain of cause and effect. Where you cannot trace the cause to its root. The only root is yourself. That's all. అంటే ఒక యాక్సెప్టెన్స్ లాగా వచ్చేస్తుంది. అంటే యూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ లైక్ ప్రసాదం లాగా, భగవత్ ప్రసాదం. Practically, what is it we can do? అవును. ఆలోచించి చేసేదే ఉండదు. We can send the expression in a message in the earth. ఆ! What an individual can do. రైట్. అంటే ఇంకొకటి అంటే ఇలాంటి మన అంటే మన కల్చర్‌లో ఇలాగే మాక్సిమం గురువులు అందరూ ఉన్నారు కాబట్టి యాస్ ఎ సొసైటీ, ఇండియన్ సొసైటీ ఏంటయిందంటే అంటే చల్తా హై యాటిట్యూడ్ అని కాదు, యాక్సెప్టెన్స్ వల్ల ఇప్పుడు ఒకడెవడో కరెక్ట్‌గా చేయట్లేదు. రోడ్డు సరిగ్గా కన్‌స్ట్రక్ట్ చేయట్లేదు. సో, అదలా దాని కాజ్, ఎఫెక్ట్ అనుకుని దాన్ని మనం వాయిస్ ఎక్కువ మంది రైజ్ చేయలేము గదా! అందుకని మనం అలా No. అందుకని అలా That is wrong interpretation.
ఈ అది కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు ఈ ఫ్యాటలిజం అని. సపోజ్ ఇఫ్ సంబడి హ్యాస్ నాట్ లేడ్ ఎ రోడ్, సపోజ్ naturally what happens, something comes from within, from you. You will go immediately complain to the concerned authority, whatever that thought comes in you, you act it. You don't do, nobody asks you to accept it. No. Accepting is for what has already happened, not for what you should do or you can do. Whatever prompting that comes from within you, you should act. You have got absolute freedom. Please note, acceptance does not mean inaction. Does not mean simply sitting idle. No. I remember the days where the Pondicherry to Bangalore road was hell. I had a very lengthy dialogue in Facebook with the national authority. So they responded. I was surprised. So actually, whatever I get prompting from within, I will do it. Whether I don't bother whether it is attended to or yielded a result or not. That freedom you have. Please note, you have absolute freedom for your action. Actually, that actions arise from within from the thoughts that you get. So that is always the only suggestion is you act as per the thought, but after the event, accept the result. That is the అంటే ఇప్పుడు ఇనాక్షన్ చేయకూడదు. థాట్‌కి తగ్గట్టు మనం చేయగలిగింది చేసేయాలి. యాక్చువల్ కాదు, యాక్ట్ వాడు అదంటే కృష్ణుడు యుద్ధం ఇప్పుడే నువ్వు యుద్ధం చేయొద్దని అనుకున్నా కూడా చేస్తా ఉంటాడు అర్జునుడి. మీరు చూడండి, నువ్వు యుద్ధం చేయొద్దని అనుకున్నా కూడా చేస్తా ఉంటాడు. సో అక్కడ వాడి చాయిస్ లేదు అక్కడ. థాట్ అరైంజెస్ అండ్ రియాక్ట్. ఓకే. యాహ్! థాంక్ యూ. నెక్స్ట్ సాయి కుమార్ గారు ఏదో చాట్‌లో పెట్టారు. మీరు ఇఫ్ యూ వాంట్ మీరు అడగొచ్చండి సాయి గారు. అదే మీరే అడిగేస్తే బాగుంటుంది సాయి కుమార్ గారు. మీరే అడిగేస్తే బాగుంటుంది. మళ్ళీ మేము ట్రాన్స్‌లేట్ చేసి చదవడం ఎందుకు? మీరు అడిగితే బాగుంటుంది. ఆ ఇంగ్లీష్ కూడా కొంచెం కష్టంగా ఉంది చదవడం. వైఎస్ సాయి పవన్ కుమార్ గారు ఉన్నారా? ఓకే. లేకపోతే నెక్స్ట్ వాళ్ళని నెక్స్ట్ కెళ్ళండి. రైజ్ హ్యాండ్. సార్. సరే. నేను ఒక క్వెషన్ రైజ్ చేశానండి. ఐ విల్ గో ఫర్ దట్. అంటే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు. ఓకే. నేను మాట్లాడినా సార్? సారీ. గో హెడ్. ప్రదీప్ గారు ఉన్నారు. ఐ యామ్ హియర్. సార్ థాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మీతో నేను ఈ సెషన్‌లో మన అరుణాచల్‌లో చెప్పినట్టు ఉన్నదంతా ఉండడం, తెలియడం అనే దాంట్లో కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది సార్. నా మాట క్లియర్‌గా వస్తుందండి శర్మ గారు? క్వెషన్ మీకు? యెస్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్ ఆ ఆస్పెక్ట్‌లో. బుక్ చదువుతుంటే అన్వేషణ ఈ తర్వాత బుక్ చదవడం మొదలుపెట్టాను. అన్వేషణలోని లాస్ట్ క్వార్టర్‌లో చూస్తే నాకొక వెదర్ మై ఇంటర్ప్రిటేషన్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది అడుగుదాం అనుకున్నాను సార్. అయితే మన ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఈస్ ఎన్ అపియరెన్స్. సో మనకది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నేను అనే భావన రైజ్ అవ్వడం, అక్కడి నుంచి ప్రతిదీ కూడా ఇది నా రూమ్, లేదా ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఈ అవసరం ఉంది నాకు అనేలాగా అపియర్ అవుతూ ఉంటాయి. ఆ ఇన్నర్ కాల్ బట్టి నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ఉన్నదంతా జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఎదురుగా ఉందంటే అది జ్ఞానమే టేబుల్‌గా అపియర్ అవుతుంది అన్నాము. అయితే నేను ఏ విధంగా అర్థం చేసుకున్నానంటే ఇప్పుడు ఈరోజు అద్దం ముందు కూర్చుంటే ఒక బింబంగా ప్రదీప్ అనే బాడీ ఒకటి కనిపిస్తుంది కదా సార్ అది. అది పుట్టినప్పుడు ఒక అమ్మ దగ్గర నుంచి బయటకొచ్చినప్పుడు రేపు ఎలా మారిందో, రూపంతో ఎలా కనిపిస్తుందో, అదే ఒక టేబుల్ కూడానా ఈ క్షణం ఉండకపోవచ్చు ఎదురుగా. రేపటి రోజున వచ్చిందంటే ఈ జ్ఞానమే ఒకానొక యాక్షన్స్‌తో అది ఇక్కడి వరకు వచ్చి అపియర్ అవుతుంది. ఆ క్షణం వెన్ వి ఆర్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిజికల్ వరల్డ్. సో ఈ ఇంటర్ప్రిటేషన్ కరెక్టేనా?
హౌ ద ఫిజికల్ వరల్డ్ ఈస్ మేనిఫెస్టింగ్. జ్ఞానమే అది ఎలా కనిపిస్తుంది అంటే బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా తెలుస్తుంది? ఒక టచ్ ద్వారా తెలుస్తుంది. కంటి ముందు కనిపించడంతో తెలుస్తుంది. కానీ మెమరీ ఇంటర్ప్రిట్ చేస్తుంది ఆబ్వియస్‌లీ. దట్ ఇది ఒక ఫిజికల్ షేప్ ఎక్సెట్రా ఇదంతా అని. సో, జ్ఞానమే ఫిజికల్ వరల్డ్‌గా కనిపించడం అన్నది కరెక్ట్ గానే అర్థం చేసుకున్నానా? లేపోతే వేరే విధంగా ఏమైనా ఉంటుందా అని తెలుసుకున్నాను సార్. ఇది చాలా సటిల్ పాయింట్ అండి ఇది. యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా వచ్చే డౌట్ అనమాట. ఎదురుగుండా బుక్కులు కనబడుతుంది. దానికి ఒక ఆకారం. 2 స్థాయిలు. అంటే ఫస్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ ఈస్ లుకింగ్ అట్ దిస్ ఆబ్జెక్ట్. దట్ ఇస్ ఎ స్పార్క్. కానీ ఇక్కడ ప్రదీప్ థింక్స్ ఇన్ సబ్‌కాన్షియస్ దట్ హి ఈస్ లిమిటెడ్. హి ఈస్ సబ్జెక్ట్ అండ్ దట్ స్పార్క్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ అవే ఫ్రమ్ హిమ్ అని ఒక స్టేజ్. ఓకే. బట్ దేర్ ఇస్ అనదర్ స్టేజ్ వేర్ ప్రదీప్ ఈజ్ అవేర్‌నెస్. Whatever he is saying as awareness, that is not limited. It is expansive and it engulfed everything that is around. Okay, let us not go to that stage. Now let us analyze in another way. There is a flask with a palm. You are realizing it. Means telustundi. You are aware of it. Your awareness, you just suppose your awareness, the moment you recognize flask, it has become awareness. Not that the awareness has become the form. Okay, that is a different interpretation. The another way you can look at it, the moment you see anything, suppose one is very tall, one is round, one is square, but all these things in your awareness, are they becoming tall, round, square? No. No. Your explanation, Oh. the moment form enters awareness, just assuming, the moment any form enters awareness, it becomes awareness. You feel it. You know it, that's all. Though actually, as you said, the memory may say it is a form and all, that's all subsequent story. But your feeling of awareness does not change, whatever the form of the object may be. This is what is happening. That's because that form actually is awareness only. Why you are not feeling that? Because the real form of that object is nothing but awareness. Still you can go there. Suppose you can put the question, what is that awareness is? Existence and awareness. ఉండడం తెలియడం. ఫ్లాస్క్ ఉంది తెలుస్తుంది. అక్కడ ఇంకేముంది? అక్కడ ఇది ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్, ఎవ్రీ యాటమ్ ఆఫ్ ఇట్ ఉండడం తెలుస్తుంది. There is nothing other than existence and awareness is there. That form actually is not real. That is Maya. That Maya means it is a power. The power in awareness is just creating that illusion. That's all. In another way, you can sorry, because this is most important. I like this because simple. For any object, there should be matter, isn't it? For example, if a table is there, what is the mass of the table wood? If it is a steel chair is there, the matter for the chair is steel, isn't it? So for any object you see, you think the matter is that particular metal. No. It is awareness. The substratum material of any object is awareness. జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రదీప్స్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ ప్రదీప్ గారు అన్నట్టు అక్కడ టేబుల్ ఉంది, అది మనకు తెలుస్తుంది అని క్వశ్చన్ చేశారు కదండి సార్. సో ఐ ఆడిబుల్ సార్? Please. సో కానీ
ఇక్కడ నా నాకు ఇప్పుడొచ్చిన ఇంకో డౌట్ ఏంటి అంటే, టేబుల్ అక్కడ లేకుండా ఉంది అనుకోండి. టేబుల్ లేకపోవడం గూడా మనకు తెలుస్తుంది గదా సార్! దీన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాము? అంటే ఇక్కడ ఉండడము, తెలియడము అనే దాని నుంచి టేబుల్ లేకపోవడము అనే విషయం కూడా మనకు తెలుస్తుంది గదా! అప్పుడు అది అక్కడ ఆహ్, అప్పుడు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం సార్ మనం? అప్పుడు ఉండడం తెలియడమే. అప్పుడు జ్ఞానంలో శక్తి, దానిలో శక్తి పరిచయం అవ్వకుండా జ్ఞానంలో కలిసుంది. మీరు సరే. సరే. సరే సార్. ఐ ఏమీ డిడ్న్ట్ గెట్ ఇట్. ఏమీ లేదన్నది ఇప్పుడు కూడా ఉండడం తెలియడమే. అంటే మీరున్నారు, మీరున్నది మీకు తెలుస్తోంది కదా! అవును సార్. అది ఉండడం తెలియడం. అంతే కదా! అవును. అక్కడ టేబుల్ ఏం లేదు. అంతే కదా! ఆ! అంటే కరెక్ట్. అంటే ఏంటి? జ్ఞానంలో శక్తి వైబ్రేట్ అవ్వకుండా జ్ఞానంలో కలిసిపోయింది. అంటే అప్పుడు ఏమి లేకపోయినా కూడా జ్ఞానంలో ఈ శక్తి ఆ ఆబ్జెక్ట్ లాగా అయిపోయాడు. అంటే ఏది శక్తి జ్ఞానంలో శక్తికి ఒక సహజమైనటువంటి ఒక స్వభావం ఉంది. టు అపియర్ ఇన్ ఫార్మ్. అది మీరు ఎదురకుండా ఊరికే ఫ్లాస్క్ అంటున్నారు కానీ, ఇంకా లోపలికి మీ ఆలోచనలు, మీ భావాలు, మీ సుఖదుఖాలు, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా శక్తి యొక్క ఆకారాలే. ఇది బయటకొచ్చేటప్పటికి ఒక హార్డ్‌గా, మెటల్‌గా మీరు అనిపిస్తది తప్ప, ది సీడ్ ఆఫ్ దట్ పవర్ స్టార్ట్స్ ఫ్రమ్ మైన్యూటెస్ట్ ఫీలింగ్ విచ్ యూ రికగ్నైజ్ యాస్ ఎ సబ్జెక్ట్. ఓకే. అసలక్కడ లేకపోవడం కూడా తెలియడము అనేది దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనేది అర్థం కావట్లేదు సార్ అయితే. పోవడమేనా యు ఆర్ లేకపోయినప్పుడు ఏముంది? ఉందని తెలియడం ఉంది అంతే కదా! యు ఆర్ దేర్. అది యెస్. అది యాహ్! అండ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో, జస్ట్ అవేర్‌నెస్ ఈస్ దేర్. ఓకే. ఓకే. అప్పుడు ఉండడము తెలియడం కాక ఓన్లీ ఉండడమే తెలియడంగా తెలుస్తుంది అని చెప్పొచ్చా సార్? నిద్రపోవట్లేదు కదా! మీరు ఉన్నారు, నిద్రపోవట్లేదు. ఉండడం తెలియడం కూడా ఉంది. అలా ఎందుకు మీరు ఆకాశంలో చూస్తున్నారండి? ఇలా బ్లాంక్‌గా ఉంది. అప్పుడు ఏముంది? ఉండడం తెలియడమే ఉంది. అక్కడ ఇంకేమి లేదు కదా ఆబ్జెక్ట్. ఓకే. 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 యాహ్! 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 థాంక్ యూ సార్. రాజశేఖర్ గారు. ఆ! నమస్కారం శర్మ గారు. ఒక క్వెషన్ అండి. అంటే ఈ మధ్య ఒకళ్ళిద్దరు 2 డెత్స్‌కి వాటికి వెళ్ళడం జరిగింది. సో, ఆ తర్వాత నుంచి కొంచెం చిన్న హాంటింగ్ క్వెషన్. అంటే అది ఈ ప్రపంచం మిథ్యా ప్రపంచం అని తెలుసు మనకి అద్వైతంలో. కానీ మనిషి దూరం అయిపోయిన తర్వాత ఆహ్, ఆ లోటు కానీ, ఆ పెయిన్ కానీ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది గదా! సో, మరి అది ఆ రియలిస్టిక్‌గా ఎందుకు అనిపిస్తుందో? ఒకవేళ అది అంటే ఈ మిథ్య అని తెలిసిన జ్ఞానం దాన్ని దాటి అంటే దాన్ని సబ్సైడ్ చేయడమో, దాన్ని రిమూవ్ చేయడమో చేయకుండా ఇంకా అది బాధ పెడుతున్నట్టుగానే అంటే వస్తూ ఉంటుంది గదా! అది అది. దాన్ని ఎలా సమన్వయం అంటే నేను దాన్ని సరిగ్గా అప్లై చేయలేకపోతున్నానా? లేకపోతే ఎక్కడ గ్యాప్ వస్తుందని తెలియటం లేదు. ఇటు మిథ్య అని తెలుస్తోంది. ఇదేమో నిజం కాదని తెలుస్తోంది. కానీ బాధ మాత్రం నిజమన్న ఫీలింగ్ కూడా కనబడుతుంది. 2 కొట్టుకుంటున్నట్టు. అంటే ప్రపంచం వల్ల మీరు ప్రభావితం అవుతున్నారంటారు. అంతే కదా! దానివల్ల ప్రపంచం మిథ్య అని ఓకే అన్నారు. థియరీగా తెలిసింది. కానీ ప్రపంచంలో ఏదో విషయం మిమ్మల్ని బాధిస్తోంది. బాధ కలిగిస్తోంది యాక్చువల్‌గా. దానివల్ల మీరు యూ ఆర్ గెట్టింగ్ డిస్టర్బ్డ్. కరెక్ట్. నేచురల్లీ బికాస్ మీది అది ప్రపంచం అనేది మీకు 100% అక్కడ అవ్వలేదు. సబ్‌కాన్షియస్‌గా మనం అనుకున్న క్యాసెట్. రాజశేఖర్ లోపల ఒక క్యాసెట్ ఉంది. అవన్నీ అవి లోపల ఉన్నాయి. పైకి తెలియట్లేదు. సో, అవి ఆపరేట్ అవుతుందక్కడ. సో, అంచేత ఏమవుతుందంటే, మీకు 100% అది ఏమి లేనప్పుడు అది నిజంగా మిథ్య, నిజంగా దాన్ని ఫస్ట్ థింగ్ దాన్ని స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకోండి మీరు. ఇంకోటి ప్రపంచం అనగానే ఇంకోటి మీకు ప్రపంచం ఎలా తెలుస్తోంది? ఎందుకంటే ఈ లాజిక్ మీరు అప్లై చేసుకుంటే దాని వెనక్కి రావచ్చండి నా ఉద్దేశంతో. హ్మ్. ప్రపంచంలో ఏ వస్తువైనా, ఏదైనా సరే మీకు ఆలోచన ద్వారానే తెలియాలి. కరెక్ట్.
మీ అబ్బాయి గురించి ఏదో విషయం వచ్చింది. వాడి గురించి ఆలోచన మీకు రాకుండా మీకు అది సుఖం గాని, ఆనందం గాని, దుఃఖం గాని రాదు. కరెక్ట్. లేకపోతే ఇంకో వస్తువు ఏదో టీవీ పాడైపోయింది, ఏదో అయింది. అది మీ దాని గురించి ఆలోచన మీకు రాకుండా దాని పాడైందని, బాగుందని దాని గురించి రాదు. సో ఫస్ట్ థింగ్ ఆరిజిన్ ఎక్కడొచ్చింది? ప్రపంచం అనేది మీకు తెలియడం, మీ జ్ఞానంలోకి ఆలోచన ద్వారానే వస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే అద్దం ఫ్రేమ్ ముందు కనుక ఒక ఆబ్జెక్ట్ వస్తేనే లోపల ప్రతిబింబం వస్తుంది. అద్దం ముందుకి బింబం రాకపోతే ప్రతిబింబం లేదు. ప్రపంచం మీద ఏ వస్తువు మీ జ్ఞానంలోకి రాకపోతే ప్రపంచం లేదు. అంటే మీరు నిద్రపోతున్నారు, అద్దం మూసేశారు, అప్పుడు ప్రపంచం మీలోకి రావట్లేదు. అంతే కదా, అక్కడే అది వదిలేసేయండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన ఈజ్ రెడ్యూస్డ్. ఇఫ్ యూ రెడ్యూస్ ది హోల్ వరల్డ్ టు ఏ సింగిల్ పాయింట్, ఇట్ ఈస్ థాట్. నౌ యూ ప్రపంచం మిథ్య అంటే థాట్ కూడా మిథ్య. ప్రపంచం అంటున్నాం కదా మిథ్యని. ప్రపంచం ఏది మిథ్య? థాట్ కూడా మిథ్య అవ్వాలి. మనం ఏమంటున్నాం? ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు థాట్స్ అంటున్నారు కదా నేను. మరి సో థాట్ మస్ట్ బి మిథ్య. అప్లై. యూ గాట్ ఎ థాట్ అబౌట్ సంథింగ్. అది మీకు మీ యాక్చువల్గా మీకు అవేర్నెస్ ఉంది కదా. మరి మీరేంటి, మీరు కోర్ ఏంటి? ఉండడం తెలియడం కాబట్టి ఆలోచన రాకముందు ఉన్నట్టు తెలుస్తుంది. ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొబ్బరికాయ గురించి ఆలోచన వచ్చింది అంటే ఇప్పుడు ఏమైందన్నమాట? జస్ట్ 1 minute. ఏవో మెసేజ్ పైన స్క్రీన్ మీద అవేవో వచ్చేస్తున్నాయి అంతకని. సో మీకు ఆలోచన ఆ కొబ్బరికాయ అంటే ఆలోచన కూడా కొబ్బరికాయ గురించి ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉంది, అవేర్నెస్ ఉంది. జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆలోచనలో కూడా జ్ఞానం ఉంది. దీని చేత ఆలోచన మీకు తెలుస్తుంది కాబట్టి. ఆ తెలియడం కాకుండా ఇంకోటి ఏముంది? కొబ్బరికాయ ఉంది. అది అంటే మనం ఏమనుకున్నాం? ఉండడం తెలియడం అన్నాం కదా. తెలియడము ఉండడం సత్. అంటే ఈ సత్ ఏమిటంటే శక్తి. ఆ శక్తే కొబ్బరికాయ. ఈ శక్తి కొబ్బరికాయ ఆకారంలో మీకు ఆలోచనలోకి వచ్చింది. సో యాక్చువల్గా అది ఆ ఆలోచన వచ్చినా కూడా మీరు కొబ్బరికాయ అయిపోయారా? మీ జ్ఞానంలో కొబ్బరికాయ దూరిందా? లేదే. ఉడికే ఆలోచన వచ్చినట్టు మీకు అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటన్నమాట? మీ జ్ఞానమే తాను మారకుండా మారిన ఆలోచనగా మారినట్టు అనిపిస్తుంది. ఇట్ ఈస్ ద ఫిక్షన్. మీరు ఏమనుకుంటున్నారు? అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నది జ్ఞానమే అది. కానీ మీరు కొబ్బరికాయ అనే భావన ఉంది. అప్పుడు ఎప్పుడైతే దాని వెనకాల వెళ్ళారనుకోండి, మీరు చూడండి, ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నారు. కొబ్బరికాయ లేతగా ఉంది, నూతనగా ఉంది, ఉడితే కూర అవుతుందా, పచ్చడి ముదురుగా ఉంటుందా, పులుపు ఎక్కువ వేయాలా, లేకపోతే ఏదైనా ఎక్కువ వేస్తే ఆవిడ కోప్పడాలా, ఇవన్నీ ప్రపంచంలోకి వెళ్ళిపోయారు మీరు. అది మిమ్మల్ని బాధిస్తాయి. అది కానీ ఓహో ఇది ఆలోచన, ఇది నిజంగా ఏముంది, కొబ్బరికాయ దొరికింది లేకపోయింది అని వెనక్కి వచ్చారనుకోండి, ఏమైపోయింది? ఆలోచన మీకు అంటే అనుభవంలో చెప్తాను. మీకు అనుభవంలో ఇది ఆలోచన తప్ప ఏమీ కాదు. కానీ ఆలోచనలో ఉన్న కంటెంట్ వెనకాల మీరు రాగం కానీ ద్వేషం కానీ కనుక ఉంటే యు ఆర్ హుక్డ్. మీరు అంటే మీకు పూర్తి జ్ఞానం కలగలేదు, మీ అజ్ఞానం తొలగలేదు. ఎప్పుడైతే మీకు తెలిసిందనుకోండి, ఇది ఏ క్షణంలో కూడా ఈ ఆలోచన అనేది జ్ఞానం తప్ప వేరు కాదు. దాన్నే ఇంకా వెనక్కి మన గట్టిగా చాలా మందికి అదే చెప్పు, ఇంకా వెనక్కి వెళ్ళాలి మీరు. ఈ ఆలోచనలో పైకి రాకపోయినా కూడా రాజశేఖర్ ఉన్నాడు అక్కడ. ఆ రాజశేఖర్ కూడా ఆలోచనే, మొత్తం వాడి వ్యక్తిత్వంతో ఆలోచనే అని మీరు కనుక బాగా దృఢంగా కనుక బాగా ఎంజాయ్ చేసే వంట పట్టించుకుంటే అప్పుడు ఇంక మీకు మిగిలింది ఒక్క అవేర్నెస్ తప్ప ఏమీ లేదు. ఒకవేళ ఆలోచనలు వచ్చినా కూడా ఈ అవేర్నెస్ ఉడికి అలా ఎపీర్ అవుతుంది అని మీరు కన్విన్స్ అయిన తర్వాత అది మిమ్మల్ని బాధించదు. చాలా ఇంపార్టెంట్. బాధ ఉండకుండా వస్తుంది, కానీ వెంటనే ఇది గుర్తుకొస్తుంది, వచ్చి మీరు బాధపడదు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మంచి పాయింట్. ప్రభావం వచ్చినా కూడా దీనికి షార్ట్ కట్ లేదు. నిరంతరం ఇది మీరు
ఇక గుర్తుపెట్టుకుని అప్లై చేస్తూ ఉండాలి. అంటే కోర్స్ అక్కడే మన యాక్సెప్టెన్స్ ఇది. అది కూడా వచ్చేలా చేసేదే, ఆ గుర్తొచ్చేలా చేసేదే అమ్మవారు. వాడిని మర్చిపోకూడదు. ఓకే. సాయి పవన్ గారు ఆయన మైక్రోఫోన్ పనిచేయట్లేదట. అందుకని ఆయన మెసేజ్ పంపించారు. 2 ప్రశ్నలు అడిగారాయన. రెండో ప్రశ్న త్రిపుర రహస్యంలోది. నేను అది మనం ఇది చర్చకి తీసుకోవట్లేదు. ఎందుకంటే మరి ఆ గ్రంథం లోతుకి వెళ్ళాలి. కాబట్టి అది ఈ ఇక్కడ చేయలేమది. ఆయన ఒక మొదటి ప్రశ్న శర్మ గారు మిమ్మల్ని అడిగారాయన. ఆహ్, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేవి మన ఎరుకలో ఎలా గమనించాలి? అవి అవసరమా? అవసరం లేకపోతే అద్వైతంలో వాటిని ఎందుకు వాడతారు? ఏవండీ! ఇప్పుడు మేము ఏమన్నా కూడా ఎలా ఉందంటే, ఒక నీరు బాగా ప్రవహిస్తుందనుకోండి. 3, 4 పాత్రలు పెట్టారు. అదే నీరు అలా, 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 అలా ఒక లెవెల్‌లో ప్రవహిస్తుందన్నమాట. అంతా నీరే. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ పుస్తకాల్లో మాటలన్నీ కూడా నేను వాటి దగ్గరికి వెళ్ళను. కానీ ఆయన అడిగాడు కాబట్టి చెప్తాను. మనస్సు అంటే ఆలోచన. ఆలోచన అంటే స్ట్రెయిట్ కాదు. అనేక రకాలున్నాయి అందులో. అనేక రకాలంటే ఏంటి? ఒక ఆలోచన వచ్చిందండి. ఆహ్, ఏదో సినిమా 'ధురంధర్' సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ చూద్దామా? ఆహ్, ఓటీటీ వెంటనే ఇంకో ఆలోచన. ఏంటి ఓటీటీలో వస్తుంది కదా! అన్నీ చూడండి. అక్కడ ఏమవుతుంది? అది కూడా ఆలోచనే. ఇది బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? దాన్ని బుద్ధి అన్నాను. అది ఆలోచనే. అది ఆలోచనే. ఈ లోపల ఎక్కడ పక్కన కాఫీ గ్లాస్ వచ్చింది. కాఫీ గ్లాస్ అని వచ్చింది చిత్తం. అంటే అది ఆబ్జెక్ట్ నా లోపల వచ్చింది. కాఫీ గ్లాస్ అనుకో అది చిత్తం. అహంకారం నేను రమణ శర్మని. నేను రమణ శర్మ తాగుతున్నాను. రమణ శర్మ చేస్తున్నాను అహంకారం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా ఆలోచనల యొక్క డిఫరెంట్ స్టేజెస్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్. యూ కెన్ సే. అంటే ఒకే పని చేయదు. ఆలోచన అనేక రకాలు ఉన్నాయి కదా! మనం చూస్తున్నాం కదా! సో, వాటికి వీళ్ళు శాస్త్రాలు అనే పేర్లు పెట్టారు. నేను వాటి దగ్గరికి వెళ్ళను. సింపుల్ నాకున్నది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఉన్నది అనంతమైనటువంటి ఉండడం తెలియడము. నా దగ్గర కూడా ఉండడం తెలియడం ఉంది. అది నాకు తెలియడానికి పరిమితం కాదు. కాదు కాబట్టి మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉంది. అదే వ్యాపించి ఉంది కాబట్టి నాకు అర్థం కాదు. అంటే దానివల్ల నాకేమీ కష్టం ఏమొచ్చినా కూడా నేను జస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. దట్స్ ఆల్. నేను ఈమెయిల్ ఇదివరకు మాట చెప్పాను. ఈమెయిల్ వచ్చింది దానికి రిప్లై ఇస్తాను. ఈమెయిల్ చాలా సాఫ్ట్‌వేర్ ఏంటి? ఇందులో ఏమున్నాయి? ఈ ఈ లాంగ్వేజ్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఈ పుస్తకాల్లో పడిపోయి చాలామంది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎందుకు నీకివి? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఈ పదాలు అవసరమా? నువ్వెప్పుడు ఎవడైనా చూసాడా చిత్తాన్ని? అహంకారాన్ని చూసాడా? అర్థం చేసుకోకుండా పుస్తకాల్లో మాటలు బుర్రలోకి ఎక్కించేసుకొని ఇంకా వాటి వెనకాల పడిపోయి కానీ చాలా అదృష్టం భగవంతుడు నన్ను సంస్కృతం రాకుండా ఆ వంపులోకి దింపలేదు. మిమ్మల్ని అతి దగ్గరగా ఉన్న మీ సహజమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి సంస్కృతం కానీ, పుస్తకాలు కానీ, ఈ పరిభాష కానీ అక్కర్లేదు. మన ఆహ్, సమూహ ఉద్దేశ్యం కూడా అదే. ఏంటంటే, ఈ చాలా కష్టతరమైన ఇవన్నీ కూడా సరళంగా వ్యవహారికంగా మాట్లాడుకోవడానికి, అనుభవపూర్వకంగా తెలుసుకొని మాట్లాడుకోవటానికి ఆహ్, కల్పించిన వేదికిది. ఎందుకంటే, ఆ పుస్తకాలు, ఆ చర్చలకి చాలా వేదికలున్నాయి. మనకన్నా బాగా చెప్పేవాళ్ళున్నారు. సో, వాళ్ళని ఫాలో అవ్వచ్చు. కానీ, ఈ వేదిక మాత్రం కేవలం ఇలా మాట్లాడుకోవటానికి. ఆహ్, ఆహ్, నేచురల్‌గాను, సహజంగా, సరళంగా మాట్లాడుకోవటానికి. ఆహ్, నెక్స్ట్ మీరు రౌద్రి గారు మీరు ఇంకోటేంటంటే ఇప్పటివరకు ప్రశ్నలు అడిగిన వాళ్ళకి మనం ఇద్దాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక గంటన్నర గంట పైన మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఇప్పటివరకు ప్రశ్నలు అడగని వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం. విద్యాధర్ రెడ్డి గారున్నారు. అంటే సూర్య కూడా రైజ్ చేశారు. బట్ ఆయన అడగలేదు. ఒక్కొక్క ఫాలోఅప్ క్వెషన్ అందుకని ఎక్కువ సేపు తీసుకోను. అంటే ఇప్పుడు ఆలోచనలు అన్నారు కదా! మాట్లాడొచ్చండి నేను ఒకసారి? సరే క్విక్‌గా అడిగి సో, ఆ! ఫాలోఅప్ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఆలోచనలు అన్నారు కదా! ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా వింటున్నాను కదా! ఇది కూడా ఆలోచనల కిందే వస్తుంది నాకు. సో, ఆహ్, ఇవి కూడా ఆలోచనలు అంటే ప్రపంచం నుంచే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి ప్రపంచం నుంచే వస్తుంది. సో, ఇది
అంటే ఆలోచనలో 2 రకాలున్నాయి అయితే. ఒకటి మీరు చెప్పేది అర్థమవుతుంది, బావుందనిపిస్తోంది. సో, ఇది మేబీ అమ్మగారి అనుగ్రహం టైప్ శక్తి అనుగ్రహం వల్ల ఈ అంటే కంటెంట్ కొంచెం అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. లేదా వేరే థాట్స్ కూడా వస్తాయి గదా! అవి అనవసరమైన థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, అలా 2 రకాలుగా వస్తూ ఉంటాయా ఆలోచనలు? రైట్. ఇప్పుడు సింపుల్. దాని గురించి మన పుస్తకంలో రాశాను. ఆలోచనలు మీకు కొన్ని ఆలోచనలు మిమ్మల్ని యాక్షన్‌కి ప్రాంప్ట్ చేస్తాయి. అర్జెంట్‌గా దాహం వేసిందండి. మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. ఆలోచన వచ్చింది. మంచినీళ్ళే తాగుతారు. అంతే కదా! సో, కొన్ని ఆలోచనలు మిమ్మల్ని యాక్షన్‌కి ప్రాంప్ట్ చేస్తాయి. కొన్ని చెయ్యవు. ఊరికే ఏదో ఎప్పుడో జరిగిపోయింది గుర్తుకొస్తుంది. అవన్నీ అలా ఇవిల్లాగా గసలాగా జరగబోయేది. ఇవన్నీ వస్తాయి. అది హారిజాంటల్ థింకింగ్ అంటాం వాటిని. ఈ యాక్షన్‌కి ప్రాంప్ట్ చేయని ఆలోచనలు జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఇగ్నోర్ దెమ్. దట్స్ ఆల్. ఓకే అండి. థాంక్ యూ. విద్యార్థి యాహ్! యాహ్! థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. శర్మ గారు, సో మీరు చెప్పింది నాకు అర్థమైతుంది. ఐ మీన్ నేను వేకింగ్ అప్‌లో లైక్ మెడిటేషన్‌లో గూడా లైక్ సిమిలర్ థింగ్సే చెప్తా ఉంటారు. లైక్ ఆహ్, సో, సో ఇక్కడ ఒక క్వెషన్ ఏంటంటే ఈ అవేర్‌నెస్ ఉంది గదండీ! సో ఈ అవేర్‌నెస్‌లో నుంచి ఒక థాట్ అంటే ఈవెన్ థాట్ ఈస్ ఆల్సో లైక్ ఫార్మ్ ఆఫ్ అవేర్‌నెస్. సో దట్ కన్వర్ట్స్ టు సమ్ ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ చైన్ ఆఫ్ థాట్స్. సో అది మన బాహ్య ప్రపంచంలోకి అది వస్తుంది. దట్ ఐ అండర్‌స్టూడ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఐ మీన్ లైక్ ఆహ్, ఇప్పుడు మీరు చెప్పారు గదా! నోటీస్ జేయండి అని. ఐ మీన్ లైక్ జస్ట్ నోటీస్ జేస్తే మనకు ఆ థాట్ అక్కడే బ్రేక్ అయిపోతది. సో మనకి థాట్ వస్తుంది. అని నోటీస్‌లోనే లైక్ ఈ బాహ్య ప్రపంచం అనేది ఇట్లా అపియర్ అవుతుంది. అనే దగ్గరే మనకి ఆ చైన్ ఆఫ్ థాట్స్ బ్రేక్ అయితది. కానీ ఇక్కడ ఒకటేంటంటే అది అది ఆహ్, ఈ అవేర్‌నెస్ అనేది కాన్స్టాంట్ లైక్ అని జెప్తారు. అనంతం అదే మీరు అనంతం, విశ్వం, బ్రహ్మన్. సో ఐ అండర్‌స్టూడ్ థట్. ఆహ్, సో ఈ అవేర్‌నెస్ అనేది బిఫోర్ థాట్. ఐ మీన్ బిఫోర్ థాట్ దిస్ అవేర్‌నెస్ ఈస్ దేర్ అని అంటారు. సో నాకేమనిపిస్తదంటే ఆ అవేర్‌నెస్ కూడా థాట్ అని అనిపిస్తది. ఐ మీన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద థాట్‌కి ఉన్న అవేర్‌నెస్‌కి. ఆహ్, అది గూడా థాటే గదా! అని అనిపిస్తా ఉంటది నాకు. ఈవెన్ దట్ నోటిఫికేషన్ ఐ మీన్ ఆహ్, వన్స్ యూ ఆర్ గోయింగ్ టు సమ్ చైన్ ఆఫ్ థాట్స్, ఈ థాట్ వస్తుంది. ఇది శక్తి కల్పిస్తుంది. అది గూడా ఒక థాటే గదా! ఆహ్, అవేర్‌నెస్ కూడా ఒక థాటేనా అనేది యాహ్! క్వెషన్. ఒకటండి. అవేర్‌నెస్ స్కూల్‌లో ఉట్టి అవేర్ 2 స్టేజెస్ ఉన్నాయి కదా! నేను కూడా మీరు మొట్టమొదట ఏం అడిగారంటే, ఆ థాట్ కంటెంట్ వెనకాల వెళ్ళకూడదు. అక్కడ ఆగిపోవాలి. అబ్జర్వ్ చేయాలి అన్నారు కదా! ఒక అవును. ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అది. అంటే మీరు ఎలాగ ఇది చేయాలి అంటే అక్కడ కూడా మీకు మళ్ళీ దాని వెనకాల వెళ్ళాలా? వెళ్ళకూడదా? అనేది కూడా బుద్ధి అది ఆలోచనల ద్వారానే మీకు తెలుస్తుందది. ఆ యెస్. ఆలోచనలు వస్తాయి. దానిలో మీ దాని ప్రకారం మీరు జరుగుతుందది. ఓకే. ఇక్కడికొద్దాం. మీరు అవేర్‌నెస్ కూడా ఒక థాట్ కదా! అన్నారు. థాట్స్ అంటే అవేర్‌నెస్ అంటే ఏంటి? అవేర్‌నెస్ అంటే ఏంటి? ఉండడం తెలీదు. జస్ట్ ఇప్పుడు ఉన్నారు. మీకు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇంక వేరే ఆబ్జెక్ట్ ఏమి లేదు. ఆబ్జెక్ట్‌లెస్ సబ్జెక్ట్ అండి. అవేర్‌నెస్ ఈజ్ ఆబ్జెక్ట్‌లెస్ ప్యూర్ సబ్జెక్ట్. సబ్జెక్టివ్ అవేర్‌నెస్ అని. రైట్. బట్ వేర్ ఈస్ ఎ థాట్, అవేర్‌నెస్ విత్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ థాట్. అది ఆబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు. అది మీరు నీ బిహేవియర్ మాట్లాడే మాట అవ్వచ్చు. లేకపోతే చిన్న కాల్లో చిన్న పిన్ను గుచ్చుకుంది. బాగా తెరిస్తే అది ఆబ్జెక్టే. అలాగా అక్కడి నుంచి అంత సూక్ష్మం నుంచి ఏదైనా అవ్వచ్చు. సో, ఆబ్జెక్ట్ ఉంటేనే థాట్. బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ప్యూర్ అవేర్‌నెస్. బట్ ఇన్ ప్యూర్ అవేర్‌నెస్ మీ సాధకుల్లో ప్యూర్ అవేర్‌నెస్‌లో కూడా ఏముంది? విద్యాధర్ రెడ్డి అనే లోపల మునిగిపోయినటువంటి ఒక ఆలోచన ఉంది. అవును. పైకి లేదు. పైకి తేలలేదది. అది ఎప్పుడూ కూడా
సబ్జెక్టు అలా ఉండిపోయిందది. కానీ దాన్ని అప్పుడప్పుడు దాన్ని బయటికి తీసి నేను దాన్ని విశ్లేషించుకొని నేనంటే ఏమిటి పలానా రోజు పుట్టాను, చదివాను, ఇస్తది పలానా కూడా ఇదంతా కదా ఈ మూడంతా అంతా కూడా ఆలోచనలేత సముదాయమే కదా! మొత్తం అంతా ఆలోచన తప్ప ఇంకేం కాదు. ఉన్నదంతా అవేర్‌నెస్ అని కానీ బాగా, బాగా విశ్లేషణ చేసుకొని మంచి కన్విక్షన్ వచ్చిన తర్వాత నీకు పడిపోతుంది. అది గ్రేస్. ఒక రకమైన కన్విక్షన్ వచ్చేస్తుంది నీకు. ఎప్పుడు దీన్నే సాధన అంటారా సార్? ఐ మీన్ దీన్నే సాధన అనుకోవచ్చా? ఇదే సాధన. ఇంతకన్నా సాధన ఏంది? ఇంతకన్నా మొగ్గలేం వేయం. హ్మ్. హ్మ్. ఓకే. జస్ట్ జ్ఞాన మార్గంలో విచారణ, ఎనలైజ్, విచారణ. ఇక్కడ యోగం, జ్ఞానం, కర్మ, హోమాలు, పద్మాసనాలు ఏమీ లేవండి. ఓకే. జస్ట్ విచారణ, క్లీన్ అబ్జర్వేషన్. నాలెడ్జ్, ఇట్ ఈస్ నాలెడ్జ్. ఒక విషయం మీరు తెలుసుకోవాలనుకోండి, కూలంకషంగా అన్ని విషయాలు తెలుసుకుంటే అయిపోయింది. తెలిసి ఇక్కడ మామూలు వాడికి దీనికి ఏంటంటే మీరు ఏదైనా ప్రపంచంలో విషయంలో తెలుసుకుంటే నాలెడ్జ్ ఏదో చిన్న కంప్యూటర్ రిపేర్ చేయాలనుకోండి, థియరీ అంతా చదివేశారు. కానీ ప్రాక్టికల్ గా మీరు చేయగలగాలి. థియరీ అప్లై చేయగలగాలి. ఇక్కడ కూడా అప్లై ఇది కూడా ముందు థియరీ ఇది. కానీ ప్రాక్టికల్ గా మీరు లైఫ్ లో దీన్ని అనలైజ్ చేసుకుంటే అది అలా చేయగా మీకు ఆటోమేటిక్ గా ఒక రకమైన దట్ ఈస్ గ్రేస్. దట్ వాట్ ఐ సే, ఇట్ హ్యాపెన్. ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. బికాస్ హూ ఈస్ గైడింగ్ యూ ఇన్ ఆల్ దీస్ స్టేజెస్? హూ బ్రాట్ యూ హియర్? యువర్ హెడ్ ఈజ్ ఇన్ టైగర్స్ మౌత్ అనే స్టేట్మెంట్ అంతే కదా. హుక్డ్. You will be taken there. There is no doubt about it. Don't put the time stamp there. So, but it will happen. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. విద్యాధర్ రెడ్డి గారు, మీరు వేకింగ్ అప్ గురించి చెప్పారు కాబట్టి నేను 2 అనుబంధ ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను. యాహ్! మీరు వేకింగ్ అప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు అంటే ఒక ఆలోచన రహితమైన ఒక క్షణమైనా గాని అది స్థితి కలిగిందా? అంటే యాహ్! నాకు అంటే ఆలోచన రహితమైన స్థితి అని కలగలేదు గానీ, ఒక పీస్ అయితే కలిగింది. ఐ మీన్ అది మరి ఆలోచన రహితమైన హ్మ్. అ సమ్ టైమ్స్ అండి. అంటే నాకైతే ఒక్కటి మాత్రం జరుగుతుంది ఏంటంటే, నా ఆలోచనలు మాత్రం అంటే నోటీస్ చేయగలుగుతున్నా. అదైతే ఆహ్, హ్మ్. ఫర్ ష్యూర్ అండి. అంటే ఈ చైన్ ఆఫ్ థాట్స్‌ని చాలా ఫాస్ట్‌గా బ్రేక్ అయితుంది. ఐ మీన్ హ్మ్. ఎర్లియర్ నేను ఇట్లా ఆటో మోడ్‌లో ఉండేటోడిని. ఐ మీన్ లైక్ బట్ నౌ ఏంటంటే చాలా ఫాస్ట్‌గా ఐ మీన్ ఐయామ్ ఈవెన్ హ్యాపీనెస్ మూమెంట్‌లో ఎనీ మూమెంట్‌లో గాని ఇది జస్ట్ ఏ థాట్. ఇట్ ఈస్ అపియరింగ్ ఫ్రమ్ హి యూజ్డ్ టు సే లైక్ కాన్షియస్‌నెస్. సో, ఆ ఆలోచనని గమనించడం, నోటీస్ జేయడం మాత్రం జరుగుతుంది. ఆలోచన లేని స్టేట్ అంటే ఐయామ్ నాట్ ష్యూర్ దట్ వన్. ఓకే. మీరు అది చేస్తుంటే మీకు ఒక్కొక్కసారి కొన్ని అది పెద్ద సుదీర్ఘంగా ఏమి ఉండవవి. అవి ఆ! క్షణికంగానే ఉంటాయి. ఓకే. హ్మ్. అది సరిపోతుంది మనకి. అప్పుడు మీకు సమాధానం అక్కడుంది. అందుకోసం చెప్తున్నాను. హ్మ్. మీరు అటువంటి క్షణికమైన స్థితి పొందినప్పుడు అక్కడ ఆలోచన ఏమి ఉండదు. రైట్? హ్మ్. సో, అది ప్యూర్ అవేర్‌నెస్ అన్నమాట. హ్మ్. ఓకే. హ్మ్. అయితే మళ్ళీ సమాధానం రావచ్చు. ఈ ప్యూర్ అవేర్‌నెస్ కూడా ఆబ్జెక్టే గదా! అని. ఆ! అదే. బట్ అవును. హ్మ్. బట్ దట్ థాట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఆ! థాట్. మీకు ఆ థాట్ హ్మ్. ఆ ఆలోచన స్థితి దాటిన తర్వాత వచ్చింది గదా! అదే ఆబ్జెక్ట్. అవును. హ్మ్. ఓకే. యాహ్! సో, అది అసూక్ష్మం అన్నమాట. కానీ మీకు అది ఎప్పుడైనా అనుభవం అయితే ఇది బాగా ల్యాండ్ అవుతుంది నేను చెప్పింది. షూర్. ఓకే. గాట్ ఇట్. ఓకే. హ్మ్. థాంక్ యూ. రైట్. రైట్. నెక్స్ట్ ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు. అడగండి సార్. హలో! మీరు అన్‌మ్యూట్ చేసుకొని అడగాలండి బాలసుని. ఆయన మ్యూట్‌లో ఉందేమో. ఓకే. ఓకే సార్. సారీ. సార్ నమస్కారం సార్. శర్మ గారికి నమస్కారం అండి. చెప్పండి. ఇది దీనికి ఆలోచనకు మధ్య గ్యాప్ దట్ ఈస్ ఎ కాన్షియస్‌నెస్. దాన్ని గమనిస్తే ఆలోచన బ్రేక్ అయితుందండి. ఆలోచనకి మధ్య అన్నారు. ఆలోచనలో ఏముందిట?
అదే ఆలోచనే లేదు సార్. ఒకవేళ మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచన వస్తే, దాని మధ్యలో గ్యాపు చూస్తే, మీరు దాన్ని ఆ గ్యాప్ ఈస్ నథింగ్ బట్ కాన్షియస్‌నెస్. అది కరెక్టే. ఆలోచనలో కూడా కాన్షియస్‌నెస్ లేదా? ఉంది సార్. అంటే అదే ఇందాక ఆలోచనలో మనం చెప్పినట్టు విద్యార్థి అన్నాం కదా మనం. సో అదే. సారీ. ఆలోచనలో కూడా కాన్షియస్‌నెస్ ఉందండి. కానీ అక్కడ ఒక ఆ! ఆబ్జెక్ట్ ఉంది. అంతకన్నా ఏం లేదు. ఓకే. ఆలోచనకి మధ్య ఆబ్జెక్ట్ ప్లస్ అవేర్‌నెస్. ఆ! ఆలోచనలో అవేర్‌నెస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అపారెంట్ ఆబ్జెక్ట్. నాట్ రియల్ ఆబ్జెక్ట్. అచ్చా! ఓకే. రైట్. సింపుల్. కానీ అది యాక్చువల్లీ అది ఆభాస. దట్ ఈస్ నాట్ రియల్. ఆభాస. ఇట్స్ నాట్ రియల్. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అవేర్‌నెస్ ఓన్లీ. మీరు యెస్ సార్. ఏమనుకుంటున్నారంటే ఆలోచన అంటే వేరు అనుకుంటున్నారు. అవేర్‌నెస్ అదే. కాదు. మా ఆత్మ అనేది ఈ రెండింటి మధ్య ఉంది. అక్కడ లేదనుకుంటున్నారు. నో. దట్ ఈస్ యోగం. యోగులు అచ్చా! యోగులు సమాధిలో ఉండిపోవాలని ప్రయత్నిస్తారు. అచ్చా! ఓకే. దట్ ఈస్ నాట్ అవర్ ఆబ్జెక్టివ్. అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఆలోచనతో దహనాన్ని కూడా ప్రేమిస్తాం మనం. అచ్చా! ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. గంటన్నర అయింది. ఇంకేం ప్రశ్నలు లేవు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. శుభరాత్రి. థాంక్ యూ సార్. శుభదినం.